సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, వివాహము అనేటటువంటిది కేవలం ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి లౌకికమైన సంబంధము మాత్రమే కాదు, లేదా అది కేవలము వారిద్దరికి మాత్రమే సంబంధించినది కాదు. ఒక పురుషుడు స్త్రీని స్వీకరించినప్పుడు ఆయనతో పాటుగా ఆయన వంశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తరించడానికి ఎలా మార్గం సుగమమవుతుందో, పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామమోక్షములను తీర్చుకోవడానికి వివాహం అనేటటువంటి సంస్కారము ఎలా రాచబాట పరుస్తుందో నిన్న మనవి చేసి ఉన్నాను. అలాగే వధువుకి సంబంధించినంత వరకు ఆమెను కన్యాదానం చేసినటువంటి కారణం చేత ఆమె కేవలము భర్తని పొందడం మాత్రమే కాదు, ఆమెని కన్యాదానం చేసినటువంటి తండ్రి ఎవరుంటారో ఆయన విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందుతున్నాడు. ఎంత పుణ్యాన్ని పొందుతున్నాడు, ఎంతకాలము బ్రహ్మలోకమునందు వసించి ఉంటాడు అన్నదానికి వివాహ మంత్రములే ప్రమాణములు అని నిన్నటి రోజున నేను మీతో కొన్ని విషయాల్ని ఉటంకించడం జరిగింది. గంగా తీరంలో ఉండేటటువంటి ఇసుక రేణువుల్ని సప్తర్షి మండలం వరకు పేర్చుకుంటూ విడితే ఎన్ని ఇసుక రేణువులు పడతాయో దాన్ని 1000 పెట్టి గుణిస్తే ఎన్ని సంవత్సరములు వస్తాయో అన్ని సంవత్సరములు, మళ్ళీ ఆ ఇసుక రేణువులను ఏరుతూ వెనక్కి రావడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలము బ్రహ్మలోక నివాసమునిస్తారు. అలా అనేకమైనటువంటి విశేషాలను మీకు నేను మనవి చేయడం జరిగింది. సూర్యమండలం వరకు నువ్వుల గింజలు పేరుస్తూ వెళ్ళడం, సన్నని గోధుమ గింజల్ని గ్రహమండలం వరకు పేర్చడం, ఎద్దు తోక మీద ఉండేటటువంటి వెంట్రుకల్ని తిన్నగా నక్షత్ర మండలం వరకు పేర్చడం, వీటన్నింటినీ 1000 పెట్టి గుణిస్తే వచ్చేటటువంటి సంవత్సరములు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరములు బ్రహ్మలోక ప్రాప్తినిస్తున్నారు అని చెప్పి వేదం ఉటంకిస్తోంది. వేదమే ప్రమాణము. అందుకే మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానమహం కరిష్యే అన్నది వధువు యొక్క తండ్రి వైపు సంకల్పం. నాతో కలిపి మయా సహా నేను దశపూర్వేషాం నాకు వెనక ఉన్న 10 తరాలు, దశాపరేషాం నా తర్వాత వచ్చేటటువంటి 10 తరాలు, 21 తరాల వాళ్ళు శాశ్వతముగా బ్రహ్మలోకమునందు ఉండడం కోసమని నేను ఈ కన్యను దానము చేయుచున్నాను అని సంకల్పం చేస్తున్నాడు. అంటే వివాహ సంస్కారమునందు ఒక కన్యాదానం చేత ఎంతమంది తరిస్తున్నారు అంటే 21 తరాల వాళ్ళు తరిస్తున్నారు. వివాహం అనేటటువంటిది కేవలము స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి కామ సంబంధమైనటువంటి భోగముతో కూడుకున్న వ్యవస్థ మాత్రమే కాదు, దాని చేత పూర్వీకులు అంతమంది తరిస్తారు, రాబోయేటటువంటి తరాలు అన్ని తరిస్తాయి. అంతేకాదు అందులో ఒక గొప్ప విశేషం ఉంది. త్వద్దానా మోక్షమాప్నుయాం అంటున్నాడు వధువు యొక్క తండ్రి. నేను నిన్ను కన్యాదానం చేసి మోక్షమును పొందుతున్నాను అంటున్నాడు. ఎలా మోక్షాన్ని పొందుతాడు అంటే అపారమైనటువంటి పుణ్యమును సంతరించుకున్న కారణం చేత అది చిత్తశుద్ధికి కారణమవుతుంది. చిత్తశుద్ధి కలిగిన తరువాత పాత్రత ఏర్పడింది కాబట్టి
పరమేశ్వరుడు జ్ఞానమును కటాక్షిస్తాడు. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది. అంటే కన్యాదానం చేసినటువంటి కారణం చేత నేను మోక్షాన్ని పొందుతున్నాను అని వధువు యొక్క తండ్రి సభాముఖంగా ప్రకటిస్తున్నాడు. అంటే వివాహ వ్యవస్థ యందు కేవలము స్త్రీ పురుషులు ఇద్దరు కలుసుకోవడమే కాదు, వాళ్ళిద్దరూ కలవడంతో పాటుగా వాళ్ళ పూర్వీకులు ఆ తర్వాత వచ్చేటటువంటి తరాలు కూడా తరిస్తున్నాయి. అంత గొప్ప వివాహబంధంగా భారతీయ సంస్కృతిలో, సనాతన ధర్మంలో ఈ వైవాహిక వ్యవస్థ కీర్తింపబడింది. ఇటువంటి వివాహ వైశిష్ట్యంలో ఒక అద్భుతం కనపడుతుంది. కేవలముగా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి తీసుకొచ్చి కలిపి వివాహము అని అనరు. వాళ్ళిద్దరూ కలిసి అలా ఉండగలరా? అందుకే వివాహమునకు వేరొక పేరు ఉన్నది, పరిణయము అంటారు. ఉపనయనము అన్న మాట ఎలా వచ్చిందో పరిణయనము అని ఒక మాట. పరిణయనమే పరిణయము అని రూపాంతరం. ఉపనయనము అంటే గురువుగారి దగ్గరికి పంపించడం. గురు శిష్యులు అభేదం, గురువు శిష్యుడు ఇద్దరు కారు, ఒక్కటే అయిపోతారు. అలాగే పరిణయనము అన్న మాటలో, పరిణయము అన్న మాటలో పైకి ఇద్దరు కనపడుతూ ఉంటారు. ఒకసారి వివాహబంధం పడిన తరువాత భార్య భర్త అని ఇద్దరు కనపడినప్పటికీ తత్వతః వాళ్ళు ఇద్దరు కారు, ఒక్కరే. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం శశిధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మని చూసి. పైకి చూడడానికి సీతారాములు వేరువేరుగా కనపడినా నిజానికి సీతారాములు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. అందుకే లౌకికంగా కూడా దంపతుల మధ్యలోంచి ఎవ్వరూ నడవరు. ఎందుకు నడవరు అంటే రెండు శరీరములుగా కనపడుతున్నప్పటికీ కూడా తత్వతః వాళ్ళిద్దరూ కలిపి ఒక్కటే. అంత గొప్పగా ఉంటుంది వివాహ వ్యవస్థ. ఇద్దరుగా బయలుదేరి ఒక్కరుగా పరిణమిస్తారు. వాళ్ళిద్దరూ కలిపి ఒక్కటే. మనసులు అంత తాదాత్మ్యత చెందుతాయి. శరీరములు వేరువేరుగా ఉండవచ్చు, తానొక చోట భార్య ఒకచోట వేరు కారణముల చేత ఉండవచ్చు, కానీ వాళ్ళ మనస్సులు మాత్రం ఎప్పుడూ ఒక్కటై ఉంటాయి. సాధ్వీ నైజ విభుం అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అదే. ఏం చేస్తున్నా భర్తగారి యొక్క కీర్తిని అపేక్షిస్తూ ఉంటుంది భార్య. అటువంటి వైవాహిక వ్యవస్థలో స్త్రీ పురుషులు ఇద్దరూ భార్యాభర్తలనేటటువంటి పేరుతో కలిసి జీవనాన్ని ప్రారంభం చెయ్యడానికి 5 విశేషములను ప్రధానముగా పెద్దలు పరిగణనలోకి తీసుకుంటారు అని నిన్న మనవి చేశాను. అందులో శీలము మొట్టమొదట పరిశీలిస్తారు. శీలము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్వభావము అని. స్వభావము పుట్టుకతో వస్తుంది. గత జన్మలలో చేసినటువంటి సాధన యొక్క ఫలితంగా వాసనాబలం తరువుకునొచ్చి స్వభావంగా పరిణమిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత సంతోషంలో ఉండనివ్వండి, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అది భగవంతుడికి అర్పణ చేసి పరమేశ్వరుడితో పంచుకుని శాంతి పొందుతారు. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి సంగీత కచేరీ విన్నాం కదూ. భానుమతి రామకృష్ణ గారు ఎంత గొప్ప విద్వాంసురాలో అందరికీ తెలుసు. ఆమె ప్రఖ్యాత చలనచిత్ర నటి. ఆ భానుమతి రామకృష్ణ గారి తండ్రి ఒకప్పుడు న్యాయస్థానంలో ఒక వ్యాజ్యంలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఐశ్వర్యం అంతా పోయింది. ఎంత దరిద్రాన్ని అనుభవించవలసి వచ్చిందంటే భానుమతి గారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆకలి వేసినటువంటి పిల్లలకి ఉన్న అన్నం పెట్టేసి తమకి తినడానికి లేక అన్నం తిన్నటువంటి పిల్లలందరూ నిద్రపోతుంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరూ పెరట్లో ఉన్నటువంటి బత్సలాకులు కోసి తెచ్చుకుని ఉడికించి అందులో కాస్త ఉప్పేసి కారం చల్లుకుని ఆ బత్సలాకుల ముద్ద తినేవారు. తిని ఆయన తంబురా పట్టుకునేవారు. త్యాగరాజస్వామి వారి పంచకీర్తనలు, వాళ్ళ బాధ, వాళ్ళ ఆక్రోశం రామచంద్రమూర్తికి చెప్పుకుంటూ పాడుకుంటూ ఉండేవారు. కన్నుల నీరు కారుస్తూ ఇద్దరూ ఒకరితో ఒకరు దరిద్రం గురించి మాట్లాడుకోవడం కాదు, పట్టెడన్నం మీకు పెట్టలేకపోయాను అది ఆమె ఆర్తి, కట్టుకున్నవాణ్ణి నీకింత అన్నం పెట్టలేకపోయాను, బత్సలాకు ముద్ద తిన్నావు అది ఆయన బాధ. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుని ఏడవలేదు.
ఏ జన్మలో చేసిన పాపమో ఈశ్వర. త్యాగరాజ కీర్తనలు అలిసిపోయే వరకు పాడి పాడి తంబురా పక్కన పెట్టి నేల మీద పడి నిద్రపోయేవారు. అలా ఆర్తితో ఇద్దరూ పాడుకుని పరమేశ్వరుడికి నివేదించిన కారణం చేత తరువాతి కాలంలో భానుమతి రామకృష్ణ గారు ఎంత లబ్ధప్రతిష్ఠురాలైందో, ఆమె ఎంత ప్రఖ్యాత చలనచిత్ర నటి అయిందో, ఎంత కీర్తి ప్రతిష్టలను సముపార్జించుకుందో మీ అందరికీ తెలుసు. నేను ఇందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, భాగవతంలో ఒక మాట అంటారు, కలలోనంతన్ మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ని జపదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతనైవచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు అంటారు. పరమేశ్వరుడికి ఒక లక్షణం ఉంటుంది. ఇత పూర్వం నన్ను ఆరాధన చేశాడా చెయ్యలేదా, నన్ను పూజించాడా పూజించలేదా, ఇది ఆయన దృష్టిలో పెట్టుకోడు. ఆర్తితో ఎవరైనా పిలిస్తే గత జన్మలలో మేము చేసినటువంటి పాపం ఈ కష్టం రూపంలో పోతోంది అని వాళ్ళు పరిపూర్ణమైన హృదయంతో నమ్మి, మేము చేసిన పాపాన్ని ఈశ్వరా ఇక్కడితో తొలగించు, ఇక పైన దుఃఖపెట్టకు అని భక్తితో ఆయనని వేడుకోగలిగితే ఆ పాపాన్ని అక్కడతో తొలగిస్తాడు. ఎందుచేత అంటే ఆయన ఈశ్వరుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వజగన్నియామకుడు. వ్యక్తులు చేసినటువంటి కర్మలను ఆయన తీయలేకపోతే ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదవుతుంది. ఒకనాడు చేసిన పాపాన్ని ఈశ్వరుడు తొలగించగలిగి ఉంటాడు. అందుకే వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తదాజగుహు అని వ్యాసభగవానుడు భవిష్యోత్తర పురాణంలో. వేం అంటే పాపం, తొలగించగలిగిన వాడెవరుంటాడో ఆ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అయినప్పుడు, పాపములను తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు అపారమైనటువంటి కష్టాన్ని పొందుతున్న వ్యక్తి, ఈ కష్టమునకు కారణము నేను గత జన్మలలో చేసిన పాపమే అనేటటువంటి విషయాన్ని దృఢచిత్తంతో నమ్మి పరమేశ్వరుడి మ్రోల నిలబడి విజ్ఞాపన చేసినప్పుడు విని అనుగ్రహించాలనుకున్న భగవంతుడు గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలను తొలగించి ఉన్నత గతులను ఎందుకు ఇవ్వడు? ఇచ్చి తీరుతాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఏమిటా ఇబ్బంది అంటే, దంపతులు ఇద్దరూ ఏకోన్ముఖులు కాలేదనుకోండి, ఎవరి స్వభావం వారిదే అనుకోండి, ఒకరి దృష్టిలో వేరొకరు చేతకాని వారు అవుతారు. నడవడం సాధ్యం కాదు. రథానికి 2 చక్రాలు సమానంగా ఉన్నప్పుడు రథం నడుస్తుంది తప్ప, ఒక చక్రం పెద్దది, ఒక చక్రం చిన్నది, ఒక చక్రం విరిగిపోయింది, ఒక చక్రం సుదృఢంగా ఉన్నది అయితే ఆ రథం నడవలేదు. అలాగే దంపతులిద్దరూ కలిసి భగవద్భక్తితో, అది వాళ్ళ స్వభావం, వాళ్లకు పుట్టుకతో వచ్చింది. ఒక కష్టం వచ్చింది, ఈ కష్టానికి కారణం నేను ఏదో చేసి ఉంటాను దోషం, ఈశ్వరా ఈ దోషాన్ని మన్నించు అని భక్తితో ఈశ్వరుడికి భర్తగారు చెప్పుకుంటున్నాడు అనుకోండి. మీ చేతకానితనం ఇది, 24 గంటలు అలా భగవంతుడి పాదాలు పట్టుకుంటే తీరుతుందా? మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు? తిరగబడడం నేర్చుకోండి అని భార్య ఉద్బోధ చేసిందనుకోండి, భర్త తెగబడవచ్చు. లేదా భార్య ధార్మిక మార్గంలో ఉందనుకోండి, భర్త దాన్ని త్రోసి రాజని, నేను నా సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటాను, నేను ఈ సిద్ధాంతములను నమ్మను అని ఉద్రేక స్వభావంతో ప్రవర్తించిన ఇంట్లో ఎన్నైనా ఉండొచ్చేమో కానీ వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిగా ఉండడం సాధ్యం కాదు. కానీ ఇద్దరూ కలిసి ఒక మార్గంలోనే వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎన్ని కష్టాలలో ఉండనివ్వండి, వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిని పొందుతారు. మనసులు ఏకీకృతం కావాలి, స్వభావములు ఒకటి కావాలి. స్వభావము ఒకటి కాదనుకోండి, చాలా ఇబ్బంది వస్తుంది. ఆయనకు ధార్మికమైనటువంటి నడవడి ఇష్టం, ఆమెకు లౌకికమైన భోగములు ఇష్టం. లేదా ఆమెకు భగవద్భక్తి యందు ప్రీతి, ఆయనకు కేవలము ఇహమునందు అభివృద్ధిని ధర్మంతో సంబంధం లేకుండా పొందడం ప్రీతి. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పడదు. ఇద్దరికీ పడకపోతే పైకి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, వాళ్ళు ఎంత చలువరాతి మేడలో ఉన్నట్టు కనపడనివ్వండి, నిజానికి వాళ్ళిద్దరూ మాత్రం మనశ్శాంతిని పొందలేరు.
నాకు తగిన ఇల్లాలు ఆమె కాదు అన్న భావన ఆయన ఎందుంటుంది. నాకు తగిన భర్త కాడు అన్న భావన ఆమె ఎందుంటుంది. ఉన్నప్పుడు లోపల ఉడికిపోతూ ఉంటారు. చెట్టు పైకి ఆకుపచ్చగా కనపడుతూ ఉంటుంది, తొర్రలో అగ్నిహోత్రం రగులుతోంది. తొర్రలో అగ్నిహోత్రం ఎవ్వరికీ కనపడదు, కానీ పైకి చెట్టు నవనవలాడుతూ కనపడుతుంది. పైకి చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం దాంపత్యం కాదు, ఇద్దరూ కలిసి ఒకే మార్గంలో ప్రయాణం చెయ్యగలగడం దాంపత్యం. దానికి ఏది కలిసి రావాలి అంటే స్వభావము కలిసి రావాలి. ఇద్దరి స్వభావము ఒక్కటై ఉండాలి. ఒక్కటై ఉందనుకోండి, ఇందాక నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను. ఎంత కష్టం రానివ్వండి, భానుమతి గారి తల్లిదండ్రులు ఎలా భగవన్మార్గంలో ప్రయాణించి జీవితంలో చిట్ట చివర అభ్యున్నతిని పొంది నిలబడగలిగారో అలా నిలబడగలుగుతారు. అలా కాకుండా ఒకరికి ఒకరు దాపుగా నిలబడలేకపోయారనుకోండి, స్వభావములు కలవలేదనుకోండి, అది ప్రమాదమునకు వెళ్ళిపోతుంది. అందుకే సంబంధం చూడడము అంటే కేవలం ఇక్కడో పిల్లాడున్నాడు అక్కడో పిల్ల ఉంది వాళ్ళిద్దరినీ కలుపుదామన్నది కాదు. పెద్దలు నిర్ణయించినారు కానా అన్న మాట వెనక అర్థం ఏమిటంటే వాళ్ళిద్దరూ జీవితాంతం అలా ఉండగలరా. ఒక స్త్రీ 80 ఏళ్ళు వచ్చిన తరువాత మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయనకే భార్యనవుతాను అనగలిగితే, ఆయన ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు ఇల్లాలుగా కావాలే అనగలిగితే ఆ దాంపత్యం పండినట్టు. ఎన్నేళ్ళు సంసారం చేసినా నా కర్మ మీరు అని ఆమె, నా కర్మ నువ్వు అని ఆయన అన్ననాడు ఆ దాంపత్యానికి అర్థం ఏముంటుంది? 50వ వైవాహిక సంవత్సరం 60వ వైవాహిక సంవత్సరం పిల్లలు చేయడానికి బంధువులు చేయడానికి పనికొస్తుందేమో కానీ వాళ్ళు పొందిన మనశ్శాంతి ఏముంది అందులో. అందుకే స్వభావము అత్యంత ప్రధానము. ఆ స్వభావము ఇద్దరిది కలిస్తే ఆ దాంపత్యం పండుతుంది. శాంతి కన్నా ఐశ్వర్యం లోకంలో ఏముందండి? మనిషికి ఏముంది అన్నదానికన్నా ఎంత ప్రశాంతతను అనుభవించగలుగుతున్నాడు అన్నది ప్రధానం. కరెంటు పోయిందనుకోండి, చీకటిగా ఉంది, ఒక్క దీపం వెలిగించి ఓ గంట సేపు రాదుటోయ్, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందిట, బాగు చేయడానికి గంట సేపు పడుతుందిట, ఏది సాంబశివాయనరే అని కాసేపు 4 కీర్తనలు వాయించు వీణ మీద వింటాను అంటే, అబ్బా మీరు సంతోషంగా వినడం కన్నా నాకేం కావాలని భార్య వీణ తీసి వీణ వాయిస్తుంటే భర్త ఎంతో సంతోషంగా వింటూ చెక్కిట చెయ్యి చేర్చి తల ఊపుతున్నాడు అనుకోండి, ఇంకా దాంపత్యంలో ఉన్న ప్రశాంతత కన్నా ఏం కావాలి? అది దాంపత్యం అంటే. స్వభావములు ఒకటి కావాలి. అంతేకాని ఆమె వీణ తీసి వాయిస్తుంటే టింగు టింగుమంటూ నువ్వు ఆ వీణ 24 గంటలు సాధన అని చెప్పి ఆయన విసుక్కుని, మీకేం తెలుసు గాడిదికి గంధపు వాసన ఏం తెలుస్తుందని వీణ గొప్పతనం మీకెలా తెలుస్తుందని ఆవిడ, వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని తీసుకెళ్ళి ఎదురుగుండా గాజు పేటికలో వీణని పెడితే మాత్రం ఇంటికి వచ్చిన వాడికి ఏం ప్రశాంతత లభిస్తుంది? వాళ్ళకేం ప్రశాంతత లభిస్తుంది? స్వభావములు కలవాలి. అందుకే వివాహమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏది అంటే స్వభావమును చూస్తారు. శీలము, వయస్సు అనుభవమునకు సంబంధించిన విషయం. నిన్ననే నేను మీతో మనవి చేశా, పురుషుడు ఎవరి చేత సంస్కరింపబడతాడు అంటే గురువు చేత సంస్కరింపబడతాడు. గురువు ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తాడు. ధార్మిక మార్గంలో మనిషి ఎందుకు ప్రయాణం చెయ్యాలో చెప్తాడు. కట్టు మీద కట్టు ఎందుకు వేస్తారో చెప్తాడు. నేను అన్న మాట చాలా గంభీరమైన మాట అన్నాను, మీరు బాగా పట్టుకోవాలి. గురువుగారు ఏ ఆశ్రమంలోనైనా సరే ప్రధాన భూమిక పోషిస్తారు. ఎందుచేత అంటే వివాహమును చేసుకున్నాడు లేదా ఆమె వివాహము చేసుకుంది అన్న మాటకు అర్థం గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు అని. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు అంటే బ్రహ్మచర్యమును విడిచిపెట్టారు అని చెప్పకూడదు. వానప్రస్థానికి వెళ్ళారు అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేశారు అని చెప్పకూడదు. తురీయం ఒక్కటి మినహాయింపు, అన్నీ వదిలిపెట్టేస్తారు. న కర్మణ న ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసు పరీణనాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి అని అగ్నిహోత్రంతో స్పర్శ కూడా వదిలిపెట్టేస్తారు సన్యాసాశ్రమ స్వీకారమునందు. కానీ
మిగిలిన ఆశ్రమాలు ఒక ఆశ్రమంలోంచి ఇంకొక ఆశ్రమంలోకి వెడుతున్నప్పుడు ముందు ఆశ్రమాన్ని వదిలిపెట్టాడు అని చెప్పకూడదు. ఒక బ్రహ్మచారి వివాహం చేసుకుంటున్నాడు అనుకోండి, ఆయన బ్రహ్మచర్యమును వదిలిపెట్టాడు అని చెప్పడం సాధ్యం కాదు అంటుంది శాస్త్రం. అది కట్టు మీద కట్టు. కట్టు మీద కట్టు అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి సాయంకాలం వరకు పనిచేసిన తరువాత ఒరే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, చీకటి పడకముందే కొంత పచ్చగడ్డి కోసి మోపు కట్టరా, ఇంట్లో ఆవుకి దూడకి వేద్దాం అన్నాను. వాడు కొంత పచ్చగడ్డి కోసి పక్కనున్న తాటాకు ఒక దాంతో 2 తడపలు చేసి పచ్చగడ్డి కింద తడపలు పెట్టి తన మోకాలుతో గడ్డి గట్టిగా నొక్కి 2 తడపలు బిగించాడు. నేను అలా వెళ్ళి పాదుకున్న ఆనపకాయ, అక్కడున్న 4 కాకరకాయలు, మొక్కకున్న 6 బెండకాయలు కోసి సంచిలో పడేసుకొని వచ్చాను. ఏరా గడ్డి మోపు కట్టావా అన్నాను. కట్టాను నాన్నగారు అన్నాడు. నేను ఒకసారి కదిపి చూశాను. ఒరే కట్టు బావులేదు అంటే వాడు చిన్నబుచ్చుకుంటాడు. ఏదా తడప అని నేను ఇంకో 2 తడపలు చేసి గడ్డి మోపు కింద పెట్టి ఇప్పుడు నా మోకాలుతో గట్టిగా గడ్డి నొక్కి దగ్గరికి చేర్చి బిగించి కట్టేశాను. ఇప్పుడు నేను కట్టు వేస్తే బలంగా వేసినటువంటి నా కట్టు వల్ల గడ్డి ఇంకా దగ్గరగా కదలకుండా ఉద్దికగా నిలబడి నా కొడుకు వేసిన కట్టు జారిపోయింది. ఈ కట్టు నిలబడింది, ఈ కట్టు నిలబడి ఆ కట్టు జారింది. ఆ కట్టు మాత్రం నేను విప్పలేదు, ఆ కట్టు జారిందంతే. ఆశ్రమాన్ని మార్చుకోవడం అలా ఉంటుంది. బ్రహ్మచర్యాశ్రమంలో గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యనంతటినీ కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్లే ముందు వదిలిపెట్టేశాడు అని చెప్పడం సాధ్యం కాదు. గురువుగారి దగ్గర ఏవి నేర్చుకున్నాడో అవి జీవిత పర్యంతం పాటిస్తూనే ఉంటాడు. కాబట్టి కట్టు మీద కట్టు, ఒక కట్టు మీద ఒక కట్టు పడుతుంది. అనుభవం ఎక్కడికి పోతుంది? గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు, భార్యతో కలిసి ఉన్నాడు, బిడ్డల్ని పొందాడు, అనేక భోగములు అనుభవించాడు. అనుభవించి అనుభవించి చిట్ట చివరకు ఒక మాట అన్నాడు, ఈ అనుభవములన్నీ అనుభవములా, ఇవన్నీ సంతోషములా? ఇవి కాదు సంతోషం, పరమేశ్వరుడు నిత్యానందం, ఆయన్ని పొందుదాం రావే అన్నాడు. ఇద్దరూ కలిసి వానప్రస్థానికి అరణ్యానికి వెళ్ళిపోయారు. పొగట్టతో సంబంధం లేదు, తెగట్టతో సంబంధం లేదు. ఇద్దరూ అన్ని సంబంధాలు విడిచిపెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చుని తపస్సు చేస్తున్నారు. అంత మాత్రం చేత పిల్లలు లేనివాడా, భార్య పక్కల లేనివాడా? అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు కాదు, సంగము లేనివాడు కాదు. కట్టు మీద కట్టు, ఒక కట్టు జారుతుందంతే తప్ప కట్టు వదిలిపెట్టి ఇంకొక కట్టు వేశాడు అని చెప్పడం సాధ్యం కాదు. అలా పరిణతిని సాధించి కట్టు వేస్తూ కట్టు జారిపోయేటట్టు చేసి చిట్ట చివరికి పరమేశ్వరుని యందు లయమైపోవడానికి వీలైన వ్యవస్థని చేకూర్చడానికి వచ్చిన ప్రధానమైన ఆశ్రమ సంస్కార విధానములలో ఒకటి వివాహ వైశిష్ట్యం, వివాహ సంస్కారం. అందుకే స్వభావమునకు ఎంత ప్రధానమో వయస్సుకు అంత ప్రధానం. అనుభవం అనేటటువంటిది ప్రధానం. పురుషుడు గురువుగారి దగ్గర సంస్కరింపబడ్డాడు. ఆయనకి కాలములో అనుభవము తోడవుతుంది. అనుభవం అన్నది ఎవరికి ఉంటుంది? ఎవరు ముందు పుట్టాడో, ఎవడు ఎక్కువ సందర్భముల యందు పాల్గొన్నాడో ఆయన ఎక్కువ అనుభవములను పొందుతాడు. 100 పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానం కన్నా అనుభవం చేత సంపాదించినటువంటి జ్ఞానం చాలా చాలా గొప్పది. యోమే భర్తా సమీ గురుహు. ముందు పుట్టినవాడు కనుక, కాలమునందు కొన్ని విషయములను పరిశీలించినవాడు కనుక, ఆయన గురువుగా నిలబడడానికి అనుభవమును పొంది ఉన్నవాడు కనుక యోగ్యతా సిద్ధి కొరకు వయసులో పెద్దవాడయ్యుండడం ఒకటి ప్రమాణంగా తీసుకున్నారు. అందుకే వధువు కన్నా వరుడు పెద్దవాడయ్యి ఉంటాడు, వయస్సులో పెద్దవాడై ఉంటాడు. సీతారాముల్లో సీతమ్మ కన్నా రామచంద్రమూర్తి పెద్దవాడు. కాబట్టి వయస్సు ప్రధానమై ఉంటుంది. అలా స్వభావము, వయస్సు చాలా చాలా ప్రధానమైన వాటిల్లో శీలము, వయస్సు, వృత్తము అంటే ఆచరణ ఎలా ఉంటుందనేటటువంటిది ప్రధానం. ఏదైనా సరే మనిషి ఒక విషయాన్ని ఆచరించాలి అంటే ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లోపల ఒక వ్యూహం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది.
ఆలోచనను బట్టి కర్మ చేస్తాడు. మనిషి దయ కలిగిన వాడు అనుకోండి, ఆయనలో దయ ఉన్నది అసలు ప్రధానంగా. దయ ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతుంటే ఒక పిల్ల తల్లి దగ్గర ఏడుస్తోంది. అమ్మా 3 రోజులైందమ్మా అన్నం తిని, ఆకలేస్తోందంటే మంచినీళ్లు తాగమంటున్నావు, ఇవాళ మంచినీళ్లు తాగితే కడుపులో తిప్పి వాంతి అయిపోతోందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అమ్మ ఏదైనా పెట్టమ్మా అని అమ్మని కొట్టుతూ ఏడుస్తోంది. ఏం పెట్టనే, నేను తిన 5 రోజులైందంటోంది తల్లి. ఆయన జేబులో 20 రూపాయలు పెట్టుకుని దేవాలయంలోకి వెడుతున్నాడు. ఆయన గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఒక 10 రూపాయలు పెట్టి రొట్టె కొని, ఒక 10 రూపాయలు పెట్టి మంచినీళ్ళ సీసా కొని, నువ్వు సగం తిని కూతురికి సగం పెట్టమ్మా, ఈ నీళ్లు తాగండి ఇచ్చి, ఇంతకన్నా ఈశ్వరా నాకు వేరొక చోట నువ్వు కనపడవు, వీళ్లల్లో నువ్వు నాకు కనపడ్డావని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అసలు లోపల దయ ఉంటే కదూ కర్మ కింద ఆచరణం అయింది. అసలు దయలేనివాడు అనుకోండి, ఆమె ఏడిస్తే ఎవరికి కావాలా, ఆమె తల్లి ఏడిస్తే ఎవరికి కావాలి, నా పుణ్యం నాది, నేను దేవాలయానికే పెడతానని దేవాలయానికే పెడతాడు. లోపల ఎటువంటి ఆలోచన ఉంటుందో, ఎటువంటి సంస్కారం ఉంటుందో అది మనిషి యొక్క నడవడిగా మారుతుంది. సంస్కారము అంటే స్వభావం ఏది ఉన్నదో దాన్ని నొక్కి పట్టి ఉంచకూడదు. అది నడవడిగా రావడానికి మధ్యలో ఒక ప్రతిబంధకం ఉంటుంది. ధైర్యము, ధృతి అంటారు, పట్టుదల. ఒకటి తాను చెప్పినప్పుడు, ఒకటి దాన్ని తెలుసుకున్నప్పుడు, గురువుగారి ద్వారా ఇది నాకు ఉద్ధారకము అని తెలుసుకున్నప్పుడు దాన్ని ఆచరించడంలో నిర్మోహమాటంగా ఉండగలగాలి. ఇది మా గురువుగారు నాకు చెప్పారు, మా గురువుగారు చెప్పిన మాట ఏదో, శాస్త్రము చెప్పిన మాట ఏదో, అది ఖచ్చితంగా నన్ను ఉద్ధరిస్తుంది, నేనెందుకు అది వదిలిపెట్టాలి, నేనది పాటిస్తాను. 10 మంది 10 రకాలుగా అనవచ్చుగాక, కానీ నాకు పెద్దలు ఏం చెప్పారో, శాస్త్రం ఏం చెప్పిందో అది చేస్తాను. శ్రద్ధ కలిగిన వాడు అన్న మాటకు అర్థం అది. శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటను వ్యాఖ్యానం చేస్తూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువుగారు చెప్పిన మాట సత్యం, శాస్త్రం చెప్పిన మాట సత్యం. నేను కేవలము తెలుసుకుని ఉండడం కాదు, నేను తెలుసుకున్న దాన్ని ఆచరిస్తాను. ఆచరించేటప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది. అప్పటికి మీకు వెంటనే ప్రయోజనం కనపడకపోవచ్చు, కానీ నేను ఈ మార్గంలో విడితే శాశ్వతమైన కీర్తి కలుగుతుంది, ఈశ్వరానుగ్రహం చేత నా సమస్య పరిష్కారం అవుతుంది అని ధర్మాన్ని పట్టుకోవడంలో ఓర్పు కావాలి. ఓర్పు లేనివాడు గురువాక్యాన్ని శాస్త్రవాక్కుని పట్టుకోలేడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తా. శ్రీరామాయణంలో రాముడు ధర్మాన్ని ఒక్కసారి వదిలిపెట్టేయగలిగితే రామాయణంలో ఇక 2 కాండలు లేవు, సుందరకాండ యుద్ధకాండ ఉండవు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసుకోకుండా కిష్కింధకాండలో, వాలితో స్నేహం చేసుకుంటే వాలి చిటిక వేస్తే రావణాసురుడు వస్తాడు, ఇద్దరి మధ్య సంధి ఉంది. వాలి రావణాసురుణ్ణి సంకలో ఇరికించి పట్టుకుని 4 సముద్రములలో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్ళి తన అంతఃపురంలో పారేశాడు. అంతటి బలవంతుడు. వాలి చిటిక వేసి పిలిస్తే రావణుడు వస్తాడు. వాలితో సంధి చేసుకుంటే వాలి పిలిచి సీతమ్మని ఇప్పించగలడు. అడిగాడు కూడా ప్రాణం పోయే ముందు, నువ్వు నా తమ్ముడితో ఎందుకు స్నేహం చేశావు, నాతో స్నేహం చేస్తే నీ భార్యని నీకు ఇప్పిత్తును కదా అన్నాడు. నువ్వే దారి తప్పిన వాడివి వాలి, తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య రొమని నీ భార్యగా అనుభవిస్తున్నవాడివి, ధర్మ మార్గంలో లేని నీతో నాకు స్నేహం ఏమిటి. ధార్మికుడు సుగ్రీవుడు. కాలము కొంతకాలము తర్వాత కలిసి రాని నాకు ధర్మము ప్రధానము, ధర్మాన్ని విడిచిపెట్టి నాకు ప్రయోజనం అక్కర్లేదు అని సుగ్రీవుడితో స్నేహం చేశాడు. దాని వలన సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. 2 కాండల తర్వాత రాముడు సీతమ్మని పొందాడు. ధర్మాన్ని పట్టుకుని ఓర్పుతో రాముడు నిలబడిన కారణం చేత త్రేతాయుగంలో రామావతారం వస్తే తర్వాత ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చినా ఇప్పటికీ బిడ్డకి పాలు అన్నం పెడుతూ అమ్మ చెప్పే మొదటి కథ రామకథ. అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది సుందరకాండలో సీతమ్మ రావణాసురుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లేడా, చెప్పినా వినవా, నీకు తెలిసినా పాటించవా, ఎక్కడుంది దోషం అని అడిగింది. మనిషి తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరించడం గొప్ప.
మా గురువుగారు ఇది చెప్పారు. మా గురువుగారి నోటి వెంట వచ్చింది అంటే అది నాకు ఉద్ధారకమే, నేను చేసి తీరుతాను అని గురువుగారు చెప్పిన మాట అని ఆచరించగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరి ఎందున్నదో, శాస్త్రం ఇలా చెప్పింది, శాస్త్రమాక్కు నాకు హితకారిణి కాబట్టి నేను పాటిస్తాను అన్నవాడెవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినవాడు. అటువంటి శ్రద్ధ కలిగిన వాడెవరుంటాడో అది ఆచరణ. ఈ ఆచరణలో వైక్లభ్యాలు తీవ్ర స్థాయిలలో ఉండకూడదు. అన్నీ వింటారు కొంతమంది, ఆచరణలో ఒక్క విషయాన్ని కూడా తీసుకురారు, అన్నీ మినహాయింపులే. ఆచరణ మాకొద్దు, కష్టపడం, సులభమైన మార్గాల వైపే పెడతాం తప్ప కించిత్ క్లేశం శరీరం కానీ మనసు కానీ పొందడానికి వీల్లేదు. అంటే నడవడి ఎప్పటికి రాటు తేలుతుంది, కష్టపడితేనే ఏదైనా సాధించగలడు. ఆయన అంత గొప్పగా వేణువు వాయించారంటే ఇప్పుడు వాయించిన 45 నిమిషాలు కాదు, దాని వెనక ఎన్ని సంవత్సరములు, ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు, ఎంత ఊపిరి, ఎంత కష్టపడితే ఇవాళ 45 నిమిషాల సేపు అలా రంజిల్లేటట్టుగా సభలో కచేరీ చేయగలిగారు. మనిషికి లోపల సాధనా బలం ఉంటే అది ఆచరణగా మారుతుంది. ఒకరి యందు ఆచరణ తీవ్రతరం, వాళ్ళకంత విశ్వాసం, రెండవ వారికి విశ్వాసం లేదు, వింటాడంతే కానీ ఆయన అలా ఆచరించాడు. అప్పుడు ఏమవుతుందంటే ఎత్తుపల్లాల దారిలో రథం వెళ్ళినట్టుగా ఉంటుంది. అప్పుడు అది కూడదు, వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా నడవదు. ఇద్దరూ ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఉండకూడదు, ఒక్క మార్గంలో వెళ్ళాలి. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సీతారాముల యొక్క చిత్రం తప్పకుండా శుభలేఖ మీద ఉండాలి అనడానికి కారణం, రాముడు ఎక్కడో ఉండనివ్వండి, సీతమ్మ ఎక్కడో ఉండనివ్వండి, వాళ్ళిద్దరి యొక్క నడవడి ఒక్కలా ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా? ఇద్దరూ యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుణ్ణే ఉపాసన చేశారు. రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే సూర్యోపాసన చేశాడు. సీతమ్మ కష్టంలో ఉండి సూర్యోపాసనే చేసింది. అంతేకాదు, ఆయన అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాంగే తద్వ్రతం మమ అంటాడు. వాడు ఎంత తప్పు త్రోవలో ఉన్నవాడు కానీ, ఎన్ని పాపములు చేసినవాడు కానీ ఒక్కసారి నా దగ్గరికి వచ్చి రామా నేను నీ వాడనన్నాడా, వాడు ఇతపూర్వం ఎటువంటి వాడన్నది నేను చూడను, నేను నీవాడనన్నాడు కాబట్టి నేను వాణ్ణి స్వీకరించి దిద్దుకుంటానంటాడు. అది రాముడి ప్రతిజ్ఞ. సీతమ్మ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. సీతమ్మ దగ్గరికి వెళ్ళి రామరావణ యుద్ధం అయిపోయిన తరువాత స్వామి హనుమ ఒక మాట అన్నారు, అమ్మా నాడు సుందరకాండ సమయంలో నేను శిశుపావృక్షం మీద కూర్చుని చూస్తుండగా రాక్షసులు ఎన్ని అనరాని మాటలన్నారో, నిన్ను ఎంత కష్టపెట్టారో చూశానమ్మా. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుపుకాం లంబాస్యాం లంబజానుకాం. ఎంత భయంకరమైన రాక్షస స్త్రీలమ్మ వాళ్ళు. ఊను నా పిడికిటి పొట్లతో వాళ్ళ తలలు బద్దలగొట్టేస్తానన్నారు. సీతమ్మంది, ఏమయ్యా నీ ప్రభువు రాముడు చెప్పిన పని నువ్వు చెయ్యొచ్చా దాసాంజనేయుడివా? మరి వాళ్ళ ప్రభువు రావణుడు చెప్పిన పని వాళ్ళు చెయ్యొద్దు, వాళ్ళు చేస్తే తప్ప, నువ్వు చేస్తే ఒప్ప, వాళ్ళ జోలికెళ్లకు, వాళ్ళకి నా రక్ష అంది. అంత దయ కలిగిన తల్లి సీతమ్మ, అంత దయ కలిగిన తండ్రి రామచంద్రమూర్తి. అది నడవడి. ఇద్దరూ కూడబలుక్కుని మాట్లాడుకున్నది కాదు, ఎప్పుడో సీతాపహరణం జరిగింది. కానీ వాళ్ళిద్దరినీ పలకరించినప్పుడు ఒకలాగే వస్తాయి మాటలు, ఇద్దరొక్కలా మాట్లాడతారు. ఆ దయ కలిగిన స్వభావం ఉన్న వాళ్ళు అనుకోండి, ఆ దాంపత్యం చరిత్ర పుటలలో ఒక కొత్త పుటని తొడుగుతుంది. మా జిల్లాలో అలా అనడం తప్పులేదుగా, నేను ఒక జిల్లాలో ఉన్నప్పుడు దాని మీద నాకు ఒక ప్రేమ ఉండాలి. మా ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో పీగన్నవరం దగ్గర డొక్కా సీతమ్మ గారని ఒక మహాతల్లి ఉండేది. గోదావరికి వరదలు వచ్చాయి. ఎక్కడో మధ్యలో ఇసుక తిన్నె మీద ఒక వ్యక్తి ఉండిపోయాడు. అక్కడి నుంచి అరుస్తున్నాడు, సీతమ్మ ఆకలేస్తోంది, సీతమ్మ ఆకలేస్తోందని. నిరతాన్నదాత డొక్కా సీతమ్మ గారు. ఆ వరదలో ఈదుకుంటూ వెళ్ళడానికి ఎవరూ సిద్ధపడలేదు. ఆవిడంది, ప్రాణం పోతే పోయింది కానీ అన్నం గిన్నెలో కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నేను ఎడతానంది.
భర్తగారు అన్నారు, నేనుండగా నీకెందుకే ఆ బాధ, ఏమైతే అయింది, పడవేసుకుని నేను ఎడతానని చెప్పి బయలుదేరుతుంటే మహాతల్లి ఇంత చలిగాలిలో నీటి మధ్యలో చిక్కుకొని ఉన్నాడు, ఎందుకైనా మంచిది అలవాటు ఉందేమో కాల్చుకోవడానికి చుట్ట కూడా పట్టుకెళ్ళండి అని. ఆయన అన్నపాత్ర పట్టుకుని పడవేసుకుని దాటుకుంటూ వెళ్ళి గోదావరి మధ్యలో చిక్కుకున్నటువంటి వ్యక్తికి అన్నం పెట్టి చుట్ట ముట్టించి వెలిగించి ఆయన పొగ తాగుతుంటే తిరిగి వచ్చాడు. అందుకే చిట్ట చివర ధనమంతా అయిపోతే ఆయన వెళ్ళి పొలం దున్నుతుంటే లంకి బిందెలు దొరికి మళ్ళీ అన్నదానం చేయగలిగారు. ఇద్దరూ ఒక మాట మీద వెళ్ళారు కాబట్టే దంపతులు ఇద్దరు తరించారు. మహాపురుషులు సిద్ధి పొందినప్పుడు ఎలా వెడుతుందో తేజస్సు, అలా డొక్కా సీతమ్మ గారు శరీరత్యాగం చేసినప్పుడు అమలాపురం ఇందుపల్లి అటువైపు విద్వాంసులు కూర్చునుండగా ఆమెలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతిస్వరూపంగా ఆకాశమండలంలో ప్రయాణించి ఊర్ధ్వలోకాలకి చేరింది. ప్రత్యక్షంగా చూశారు చాలామంది. భగవాన్ రమణుల యొక్క ఆత్మజ్యోతి వెళ్ళినట్టే వెళ్ళింది. అంటే దంపతులిద్దరూ ఏకోన్ముఖులై నడవగలిగినప్పుడు, చెయ్యి పట్టుకోగలిగినప్పుడు, ప్రస్థానం చెయ్యగలిగినప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇందులో ఒక్కొక్కసారి భర్తకి వైక్లభ్యం రావచ్చు, ఆయన తడబడవచ్చు, ఆమె చేయి పట్టుకుని ఊంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. అందుకే భర్త చెప్తాడు, సామ్రాజ్ఞీ భవా, నువ్వు సామ్రాజ్ఞివి కా నా ఇంటికి, నేను తప్పు చేస్తే ఇలా వేలు చూపించి నన్ను దిద్దు, స్వేచ్ఛనిస్తాడు. ఇలా వద్దండి, నా మాట వినండి, ఇలా చెయ్యండి అంటుంది. కార్యేషు దాసీ కరణేషు మంత్రి, ఆమె చెప్పిన మాట అంగీకరించగలిగిన ప్రజ్ఞ పురుషుడికి ఉండాలి. ఒక్కొక్కసారి ఆమె పొరపాటు చెప్తుంది, అలా వద్దు, అలా చేస్తే ఇబ్బంది వస్తుంది, నా మాట విను, ఇలా చేద్దాం, ఓ ఆయన చెప్పింది బాగుంది, అంగీకరించగలిగిన ప్రజ్ఞ ఆమె యందు ఉండాలి. ఇద్దరూ కలిసి ప్రస్థానం చెయ్యాలి. ఆ స్వభావం ఉందా అసలు? ఇద్దరి ఆచరణలో ఉందా? ఆయన ఆచరణ ఎటువంటిది, ఈమె ఆచరణ ఎటువంటిది? ఇద్దరి ఆచరణ యందు విశేష వ్యత్యాసములు ఉన్నాయి. ఆమెకి ఇంట్లో ఉండడం కన్నా ఎక్కడి నుంచో తెచ్చుకు తినేసి పడుకోవడం సంతోషం. ఆయనకి ఇంట్లో వండి తాను తినడానికి ముందు అతిథికి పెట్టి ఎంగిలి విస్తరెత్తి ఆయనకి కాళ్ళు కడిగి చందనం పూసి తాంబూలం ఇచ్చి వీధిలోకి వెళ్ళి సాగనంపి అతిథి యొక్క ఉచ్ఛిష్టాన్ని ఈశ్వర ప్రసాదంగా తినడం ఇష్టం. ఎలా పొంతన కుదురుతుంది? చాలా కష్టం అవుతుంది ఆ దాంపత్యం. అందుకే ఇద్దరి యొక్క నడవడిని పరిశీలనం చేస్తారు. కాబట్టి స్వభావము, వయస్సు, వృత్తము, వంశము. నిన్నటి రోజున మీకు చెప్పా, సీతారాములిద్దరి యొక్క వంశాన్ని అంత గొప్పగా పరిశీలించారు వశిష్ఠాదులు. విదేహ వంశాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని, ఇరువంశములలో వచ్చిన రాజులు వాళ్ళ త్యాగనిరతని పరిశీలించి ఇద్దరిని ఒకరిని చేశారు. అందుకే అసలు నిజంగా రామాయణం బాగా అర్థమైందనుకోండి, ఆ వ్యక్తి అడిగే ప్రశ్న ఏమిటి అంటే సీతమ్మకి రాముడు ఏమవుతాడు అని అడుగుతాడు. అందుకే ఇప్పటికీ లోకంలో ఒక మాట ఉంది, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడు అని. నిజానికి రాముడికి సీత ఏమవుతుంది అంటే రాముడికి సీతమ్మ ఏమీ అవదు, రాముడే సీతమ్మ, సీతమ్మే రాముడు. అంటే వాడికి బాగా రామాయణం అర్థమైంది. సీతారాములు ఇద్దరు కారు, సీతారాములు ఒక్కటే. ఆ మాట నేను చెప్పట్లేదు, సీతమ్మ చెప్పింది. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధా అంది. పాలలోంచి పాల తెలుపుదనాన్ని వేరు చేయగలవా? పువ్వులోంచి పువ్వు యొక్క సుగంధాన్ని వేరు చేయగలవా? చంద్రబింబంలోంచి చంద్రకాంతిని వేరు చేయగలవా? పిచ్చి రావణ, సీతారాములు ఇద్దరు విడివడి ఉండేవాళ్ళు కారు, నీకు అలా కనిపిస్తోంది. ఎందుకనంటే చచ్చే కాలం దగ్గరికి వచ్చి. సీతారాములు రెండు కాదురా, శక్త్యా నాపహర్తుం, నన్ను అపహరించడం అంత తేలికరా, సీతారాములు రెండు కాదురా, పాలు పాల తెలుపులా ఒక్కటే అని. అయినప్పుడు రామాయణం అంతా విని రాముడికి సీతమ్మ ఏమవుతుంది అంటే చెప్పిన వాడికి రెండుగా కనపడుతోందేమో, తప్పురా, రెండూ ఒక్కటే అని చెప్పినట్టు. అది ఆ నడవడి అత్యంత ప్రధానం. ఆ ప్రస్థానంలో ఏమవ్వాలంటే, నేను నా భార్య చెయ్యి పట్టుకుని నడుస్తున్నాం అనుకోండి, ఇద్దరం ఆ తలుపు దగ్గరికి ఓసారే పెడతాం, ఇద్దరం వాహనం దగ్గరికి ఓసారే పెడతాం, ఇద్దరం రెండు వైపుల నుంచి వాహనం ఓసారి ఎక్కుతాం.
ఇద్దరం తలుపులు ఓసారి వేస్తాం, ఏదో కించిత్ తేడా ఉన్నా. దాంతో ఎవరైనా మాట్లాడుతుంటే ఒక్క క్షణం ఆగచ్చు. ఇద్దరం ఒకసారే మాకు ఇచ్చిన విడిదికి చేరుకుంటాం. ఇద్దరం కలిసి ప్రస్థానం చేస్తే ఇద్దరం లక్ష్యాన్ని ఒకసారే కదూ చేరుతున్నాం. బయట నడక కాదు, లోని నడత ప్రధానం. దానికి ముందు కలవవలసినవి కొన్ని ఉంటాయి. దీన్ని రామకృష్ణ పరమహంస చాలా అద్భుతమైన మాటలలో చెప్తారు. ఒక భార్యాభర్త ఒకనాడు కూర్చుని మాట్లాడుకుని అనుకున్నారు, ఇంతకాలం అనేక భోగాలు అనుభవించాం, ఇంకా ఎంతకాలం భోగం అనుభవిస్తాం, అన్నీ పిల్లలకి ఇచ్చేసి సంతోషంగా ఇద్దరం కలిసి తీర్థయాత్రలు చేస్తూ భగవన్నామ సంకీర్తనం చేస్తూ దొరికింది తింటూ నదిలో కొట్టుకుపోతున్న రెండు ఎండు పుల్లలలో ఏ పుల్ల ముందు ఎటువైపు వెళ్ళిపోతుందో, ఎవరో ఒకరు ముందు పడిపోవాలిగా, రెండవ వాళ్ళు ఈశ్వరుణ్ణి తర్వాత చేరుతారు. ఇక మన ఇద్దరం కూడా ఈశ్వరాభిముఖ్యాన్ని పొందుదామని చెప్పి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆవిడంది, లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదూ, భర్తగారు ముందు నడవాలి, భార్య వెనక నడవాలి, అందుకని ఒక్క 2 అడుగులు ముందు మీరు నడవండి. ఆయన నడుస్తున్నాడు, వెనక ఆమె నడుస్తోంది. ఆయన నడిచి వెడుతుండగా ఆయనకు ఓ బంగారు గొలుసు ఒకటి అక్కడ కనపడింది. ఆయన ఏం చేశాడంటే టక్కున కాలుతో తొక్కి పట్టి, అమ్మ బాబోయ్ బంగారం గొలుసు, ఇప్పుడు ఇది మా ఆవిడ కానీ చూసిందంటే, ఏమండోయ్ బంగారం గొలుసుని చేత్తో పైకి తీస్తుంది, గొలుసు తీసిన తరువాత మళ్ళీ బంగారం గుర్తొస్తుంది, బంగారం తర్వాత సంసారం గుర్తొస్తుంది, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమోనని కాలుతో తొక్కి నించున్నాడు. ఆవిడంది, ఆగిపోయారేం, ముందుకెళ్ళండి అంది. ఆయన అన్నాడు, లేదులే వస్తున్నాను, ఒక్క అడుగునడు అన్నాడు. ఎందుకంటే ఆవిడ ముందుకు వెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాం, ఇక చూడదని. ఆవిడంది, ఇంకా మీకు బంగారం గొలుసు కనపడుతోందా? కలిసి నడిచినా, ఆయన ముందు నడిచినా, ఆమె 2 అడుగులు వెనక నడిచినా ఎవరు పండుతున్నారు? ఆ పండడం చేత కానప్పుడు ఇంకా ఆవిడ మీద అనుమానం. నిజానికి పండుతున్నావిడ ఆవిడే, పండుతున్న ఆయన కాదు. ప్రస్థానం ఇద్దరూ సమానంగా చెయ్యగలగాలి, లోపల సమానంగా పండాలి. అందుకు పరిణయం. ఇద్దరుగా ప్రారంభమై ఒక్కటిగా పండిపోవాలి. ఇక ఇద్దరు కాదు, ఒక్కటి. అలా ఉండగలగాలి, ఐక్యమైపోవాలి ఒకరిలో ఒకరు. ఆ స్థితిని పొందడానికి అదిగో ఆ నడవడి ఉన్నదా, అది ప్రధానంగా చూస్తారు. ఆ లక్ష్య శుద్ధి ఇద్దరి ఎందున్నదా, ఆ స్థాయి ఒకలాగే ఉన్నదా, పరిణతి. కొద్ది తేడా ఉంటే పర్వాలేదు, అగాధం అనుకోండి, ఒకరు ఎక్కడో ఉండి ఒకరు ఎక్కడో ఉంటే ఆ బండి లాగడం చాలా కష్టం. అందుకే వయస్సు, వృత్తము, అభిజనము, నడవడి, దానితో పాటుగా చిట్ట చివరిది లక్షణము అంటారు. లక్షణము అంటే బాహ్యంలో అందం. అందము అన్నదానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది కదూ. కాకి ముక్కుకు దొండపండు అని అనకూడదు చూసిన వాళ్ళు. అసలు వివాహం విషయంలో ఒక గొప్పతనం ఉంది. ఎక్కడైనా భార్యాభర్తలు కనపడ్డారనుకోండి, ఒకవేళ నిజంగా మన కంటికి కాకి ముక్కుకి దొండపండులాగే కనపడినా అలా అనకూడదు. మీరిద్దరూ ఒకరికొకరు తగినవారమ్మా అనాలి. వాళ్ళకి వాళ్ళు ఒకరికొకరు తగినవారు అని తెలుసుకుని పరిణయం చేసుకున్నారు. మనం ఎందుకు మధ్యలో అక్కర్లేని మాట మాట్లాడడం? ఒకటైన దాన్ని 2 చేస్తున్నటువంటి పాపం రావట్లా? ఆ మాట అనడానికి వీల్లేదు. మనకి పాఠం చెప్పడానికే రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అగ్నిజ్యోతనుడు కృష్ణ భగవానుణ్ణి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన రుక్మిణీదేవి ఉన్నటువంటి కుండిన నగరానికి వస్తుంటే, తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భయున్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరిం తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి మగడౌగావుట చక్రీ సుదతికిన్ మా పుణ్య మూలంబునన్ అంటారు పోతన గారు. ఆమెకు ఆయన తగినవాడు, ఆయనకు ఆమె తగినది. అంతేకాదు, నిజానికి దంపతుల దగ్గరికి వెడితే ఏమనాలంటే, అబ్బా ఆయన తపస్సుకి ఫలితం ఆమెయే, ఆమె తపస్సుకి ఫలితం ఆయనే. అందుకే శంకరుడు శివానంద లహరి చేస్తూ, కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరేయం అంటారు. వాళ్ళు నిజతపఫలాభ్యాం, పార్వతీదేవి గొప్ప, పరమశివుడు గొప్ప, ఆ మాట ఉండదు. ఆయన గొప్పతనానికి అంతటికీ ఆమెయే కారణం, ఆమె గొప్పతనానికి అంతటికీ ఆయనే కారణం.
వాళ్ళిద్దరూ ఒకరి తపస్సుకి ఒకరు ఫలమైన వారు. ఆయన తపస్సుకంతటికీ ఆమెయే ఫలం, ఆమె తపస్సుకంతటికీ ఆయనే ఫలం. అలా దంపతులు ఉండగలగాలి. ఎంత కాదన్నా ఆ బాహ్యమైనటువంటి అందంలో కూడా ఒకరికొకరు తగిన వారై ఉండాలి. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మా స్వామి. ఆయనని చూస్తే ఎంత అందగాడు. ఒక అందమైన పురుషుణ్ణి చూసి స్త్రీ మోహించవచ్చుగాక, ఆయనని చూసి పురుషులు మోహించారు, అంత అందగాడు. మా అమ్మ సౌందర్యం కొడుకు చెప్పవలసి వస్తే బాహ్యమైన సౌందర్యం చెప్పకూడదు, అమ్మతనమే గొప్ప సౌందర్యం. సీతమ్మ సౌందర్యం మా అమ్మ అవడమే ఆమె సౌందర్యం. నేను ఆమె బిడ్డని, అందుకని ఆమె బాహ్య సౌందర్యంతో నాకు సంబంధం లేదు. రాముడు చూస్తాడు ఆ బాహ్య సౌందర్యాన్ని. కాబట్టి బాహ్యంలో కూడా అందం ఒకరికొకరు తగిన వారై ఉండాలి. అంతేకాని మరీ చూడడానికి వికృతంగా ఉండడానికి వీల్లేదు. ఈ ఐదిటిని చూసి నిర్ణయం చేస్తారు. అంటే మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. బాహ్యమైనటువంటి అందము కన్నా వివాహమునందు అత్యంత ప్రధానమేది అంటే లోపల పరిణతి అంత ప్రధానం. కేవలము స్త్రీగా ఉండడం భార్య అవడానికి యోగ్యత కాదు, కేవలము పురుషుడవడం భర్త కావడానికి యోగ్యత కాదు. అసలు వివాహం అంటే ఏమిటో ఆయనకు ఒక అవగాహన ఉండాలి. తాను వివాహ బంధాన్ని పొంది గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ఎందుకు ప్రస్థానం చేస్తున్నాడో ఆయనకి తెలిసి ఉండాలి. అది తెలిసి ఉన్ననాడు ఆ వివాహము యొక్క వైశిష్ట్యం ఏమిటో ఆయన పొందగలుగుతాడు. అందుకే ఆ ప్రస్థానం అంత గొప్పదైంది. మీరు రామాయణ కావ్యాన్ని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతాలు కనపడతాయి. అసలు పెళ్లి చేసుకోవడం కన్నా ముందు పెళ్లి యొక్క గొప్పతనం ఏమిటో ముందు తెలుసుకుంటారు. అందుకే నాకైతే ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది. అసలు నిజానికి రాముడికి స్నాతకం చేసిన వాడెవరు అంటే విశ్వామిత్రుడు చేశాడు. స్నాతకం అంటే ఏమిటి? పట్టభద్రుడు అవడం, యోగ్యతా సిద్ధి. పెళ్లి చేసుకోవడానికి యోగ్యత, విద్య పరిపూర్ణమైంది. ఎప్పుడైంది? మీరు బాలకాండ చూడండి. విశ్వామిత్రుడి వెంట రాముడు నడుస్తాడు. నడుస్తున్నప్పుడు ప్రతిరోజు విశ్వామిత్రుడు ఏదో ఒక ఆశ్రమం దగ్గరికో నది దగ్గరికో ఎక్కడికో తీసుకెడతాడు. రాముడు కుతూహలంగా ప్రశ్నిస్తాడు, హే బ్రహ్మన్, ఈ నది పేరేమిటి, ఇది ఎందుకు వచ్చిందంటాడు. ముందు చాలా స్వల్పంగా చెప్తాడు, దీని పేరు గంగా. ఇది ఈ హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె, పరమశివుడు భరించి వహించాడు, అందుకే పాపములను పోగొట్టగలిగిన శక్తిని పొందిందంటాడు. రాముడు వినడు. మరింత వివరంగా నాకు చెప్పండి గురువుగారు అంటాడు. అప్పుడు గంగావతరణం అంతా చెప్తాడు, అహల్యావృత్తాంతం చెప్తాడు, సిద్ధాశ్రమం చెప్తాడు. ఈ చెప్పేటప్పుడు విశ్వామిత్రుడి గొప్పతనం ఏమిటంటే రాముణ్ణి పెళ్లి కొడుకుగా పెళ్లిపీటల మీద కూర్చోవడానికి కావలసిన పరిణతి సంతరించుకునేటట్టుగా చెక్కాడు. అనేక విషయాలు చెప్పకుండా చెప్పాడు. రాముడు సుగుణాభిరాముడయ్యాడు. అందుకే సీతారాముల దాంపత్యం వన్నెకెక్కింది. మీరు రామాయణం పరిశీలిస్తే అనేక దాంపత్యాలు కనపడతాయి. తార వాలి ఒక దాంపత్యం, వాలి రుమ ఒక దాంపత్యం, గౌతముడు అహల్య ఒక దాంపత్యం, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి ఒక దాంపత్యం, రావణాసురుడు మండోదరి ఒక దాంపత్యం. ఇలా బోలెడంతమంది దంపతులు కనపడతారు. అందరికన్నా వయసులో చిన్నవాళ్ళైనా పరిణతి కలిగిన దంపతులు ఎవరంటే సీతారాములు. వయసు కాదు ప్రధానం, ఆ పరిణతి, ఒకరికొకరు తగినవారు, లోపల పండినటువంటి తనం. ఇద్దరూ అలా కలవడం లోకానికి ఒక మంగళప్రదమైనటువంటి విశేషంగా మారిపోయింది. అందులో మీరు గమనిస్తే శ్రీరామాయణం బాలకాండలో ఒక అద్భుతమైన ఘట్టం కనబడుతుంది. కుశనాభుడు అని ఒక రాజు, ఆయనకి ఘృతాచి అనబడేటటువంటి అప్సర స్త్రీ యందు 100 కన్యలు కలిగారు. 100 మెరుపు తీగల వంటి సౌందర్యం ఉన్నవారు. వాళ్ళు 100 ఒకనాటి సాయంకాలం వేళ తోటలో వివిధ వాద్య పరికరములను మ్రోగిస్తూ నృత్యం చేస్తూ సంతోషంగా తిరుగుతున్నారు. వాయుదేవుడు చూశాడు. ఆయన అన్నాడు, మీరింత అందగత్తెలు, ఇంత అందగత్తెలైనటువంటి మీరు మనుష్య స్త్రీలుగా పుట్టారు.
కాబట్టి మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అని కదా శంకర భగవత్పాదులు. కాలంలో మీ అందం తరిగిపోతుంది, జర్జరీభూతమైపోతుంది ఈ శరీరం. నాకు భార్యలైతే మీ అందం తరగదు, శాశ్వతంగా ఉంటుంది. మీ నూర్గురు నాకు భార్యలు కండి అన్నారు. వాళ్ళు వెంటనే వాయువు సాక్షాత్తు దేవత అని తెలిసి కూడా ఆయనని ఏమని సంబోధించారో తెలుసా? దుర్మేధాహ అన్నారు. దుష్టబుద్ధి కలిగిన వాడా అని పిలిచారు. పిలుస్తూ వాళ్ళన్నారు, మా భూత్సకాలో దుర్మేధ పితరం సత్యవాదినం అవమన్య స్వధర్మేణ. మేము ఎలా మా స్వధర్మాన్ని విడిచిపెడతాము అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మాతో ఏమని అడుగుతున్నావు? మా నూర్గురుని నీకు భార్యలు కమ్మని అడుగుతున్నావు. కానీ స్వయంవరముపాస్మహే, మా అంత మేంగా నీకు భార్యలం అయిపోవా? పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఆడపిల్లలకి యోగ్యుడైనటువంటి వరుడు ఎవరు అని నిర్ణయించవలసినటువంటి వాడు వయస్సునందు పెద్దవాడై సత్యవాది అయినటువంటి తండ్రి. ఎందుచేత అంటే ఆయన మా పెళ్లి విషయం పట్టించుకోకపోతే, మాకు యోగ్యుడైనటువంటి వరుడు ఇతను అని తండ్రికి తెలిసున్నా వేరొకరి ఒత్తిడి వలనో వేరు కారణముల వలనో మాకు యోగ్యుడైన వరుణ్ణిచ్చి వివాహం చెయ్యకుండా వేరొకరి ఒత్తిడికి లొంగిపోయి అయోగ్యుణ్ణి మాకు కట్టపెట్టాలనో అనుకుంటే, లేదా అసలు మా వివాహ విషయాన్ని ఆయన పట్టించుకోకపోతే మేము స్వతంత్రించవచ్చు. అప్పుడు మా బుద్ధిని ప్రయోగించవచ్చు. ధీరాహ, బుద్ధిమంతులమై మా పెళ్లి ప్రయత్నం మేము చేసుకోవచ్చు. శాస్త్రం అంగీకరించింది వేదం. అప్పుడు రుక్మిణీ కళ్యాణంలో లేఖ రాసింది కదండి, మీరు పెద్దలు అంటారే అస్తమానం అని అనకూడదు. అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. బంధువులందరూ బాలికకు కృష్ణున విత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా దుస్సందుడు రుక్మి అడ్డుపెట్టి అందరూ రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. తండ్రి మహానుభావుడు, ఆయన కూడా అంగీకరించాడు. కానీ పెద్దన్నగారు మాత్రం అడ్డుపెట్టాడు. పెద్దన్నగారి మాట కాదనలేక కృష్ణుడికి ఇవ్వవలసిన పిల్లని ఇవ్వకుండా రుక్మిణీదేవి తండ్రి శిశుపాలుడికిచ్చి వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు. తండ్రి మంచి నిర్ణయం చెయ్యవలసిన వాడు చెయ్యడానికి సిద్ధపడి ఉండి కూడా పెద్దన్నగారి యొక్క పట్టుదల మీద ఆయన పెద్ద కొడుకు యొక్క సంతోషం కోసం తనని అయోగ్యుడికిచ్చి వివాహం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు కనుక ధీరవతి అయినటువంటి రుక్మిణీదేవి లేఖ పంపింది. అంటే తండ్రి తన యొక్క కర్తవ్యత నిష్ఠయందు వైక్లభ్యాన్ని పొందాడు. లేదా అసలు తండ్రి పెళ్లి ప్రయత్నమే చెయ్యకుండా వ్యసనపరుడయ్యి ఎక్కడో తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆమె స్వతంత్రించింది, దోషం కాదు. పితరం సత్యవాదిన, మా తండ్రి మాకు యోగ్యులైన వరుల్ని తీసుకురావాలని అన్వేషిస్తున్నాడు. నువ్వెవరివి మమ్మల్ని అడుగుతున్నావు పెళ్లి చేసుకోమని వాయుదేవా? నువ్వు మమ్మల్ని అడగడం ఏమిటి? దుర్మేధాహ, మా భూత్సకాలో దుర్మేధాహ. ఈ దేశమునందు ఒక పిల్ల కనపడితే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ఏ పిల్లవాడు వెళ్ళి పిల్లనడిగేటటువంటి దుర్మార్గపు రోజు రాకుండుగాక. ఆమె తండ్రిని అడగవలసినటువంటి మంచి రోజులు వచ్చుగాక. ఆ పిల్ల పితరం సత్యవాదిన, సత్యవాది, మాకు మంచి వరుండి తేవాలని తాపత్రయపడుతున్నటువంటి తండ్రికి మాకు ఎవరు భర్తగా వస్తే సంతోషపడతామో తెలీదా? కాబట్టి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం మిసహ యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. మా తండ్రి గారు మాకు ఎవరు భర్త అని నిర్దేశిస్తారో ఆయన చేత మెడలో తాళి కట్టించుకుంటాం తప్ప మాంత మేముగా వరుణ్ణి ఎంచుకుని నువ్వు మాకు భర్తవి అని నువ్వు అడిగినా మేము అంగీకరించాం. మా తండ్రిని అడుగు, మా తండ్రి గారు అంగీకరిస్తే సంతోషంగా మేము నూర్గురని నీకు భార్యలమవుతాం. దుర్మేధాహ, పద్ధతి తప్పి అడగవచ్చా ఇలా ఆడపిల్లని? ఈ జాతి ఎంత సంస్కారవంతమైన జాతో, రామాయణానికి ఎంత వారసత్వాన్ని పొందిన జాతో మీరు అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల రామాయణంలో అలా చెప్తే శివధనుర్భంగం చేసిన రాముడి దగ్గరికి వెళ్ళి స్వర్ణ కలశంతో నీళ్లు పోసి కన్యాదానం చేస్తానని జనక మహారాజు గారంటే
ఆయన అంగీకరించలా. మహానుభావుడు నా తండ్రి ఆ దశరథ మహారాజు గారు ఉన్నాడు, ఆయనకి కబురు చేయండి, ఆయన అంగీకరిస్తే స్వీకరిస్తా సీతమ్మని భార్యగా అన్నాడు. పెద్దల ప్రమేయానికి అంత పెద్దపీట వేశారు. ఎందుకని అంటే వివాహం అన్నది కేవలము స్త్రీ పురుషులకు సంబంధించినది కాదు, అది పండడానికి తగిన వ్యవస్థ. అంత పెద్ద విషయాన్ని నిర్ణయం చేసుకోవడానికి ఎంతో అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉన్న పెద్దలు నిర్ణయం చెయ్యాలి, లేకపోతే అది ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే వాళ్ళు ప్రతిపాదన చేశారు అంటే పెళ్ళికి ముందు అంత సంస్కారమును పొంది ఉన్నారు. అటువంటి సంస్కారవంతులైనా కూడా వాయుదేవుడికి కోపం వచ్చి వాళ్ళు తమకి భార్యలు అవ్వడానికి అంగీకరించలేదని ఆయన వంకరటింకరగా వారి శరీర భాగములలో తిరిగిన కారణం చేత వాళ్ళ శరీరము వంకరలు తిరిగి కింద పడిపోయి దేకుతూ వచ్చారు అంతఃపురంలోకి. తండ్రి అడిగాడు, ఏమమ్మా అలా వంకరలు తిరిగిపోయిన శరీరాలతో నేలపడిపోయారన్నాడు. జరిగిన వృత్తాంతం చెప్పారు. ఆయన అన్నాడు, అమ్మా మీరు తపశ్శక్తివంతులు కదా, మీరెందుకు శపించలేదు వాయుదేవుణ్ణి అన్నారు. వాళ్ళన్నారు, నాన్నగారు ఒకడు తొందరపడ్డాడని రెండో వాడు కూడా తొందరపడితే లోకం నిలబడుతుందా? ఓర్పు పట్టద్దా? సహనం ఉండద్దా? ఓర్పు పట్టాను నాన్నగారు అన్నాడు. తండ్రి పొంగిపోయాడు. అమ్మా ఎంత గొప్ప మాట అన్నారమ్మా. క్షమాదానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా సత్యం క్షమయావిష్ఠితం జగత్. అమ్మా ఓర్పు యజ్ఞమమ్మా, ఓర్పు ధర్మమమ్మా, ఓర్పు సత్యమమ్మా, ఓర్పు దానమమ్మా, ఓర్పునందు ఈ లోకం నిలబడిందమ్మా. ఎంత గొప్ప ఓర్పు పట్టారు తల్లి. మీలాంటి కూతుళ్ళని చూసి పొంగిపోతున్నాను. సోమద అని ఆమెకి చూళి అనబడేటటువంటి మహర్షికి కలిగినటువంటి సంతానం. బ్రహ్మదత్తుడు అనబడేటటువంటి వరుడికి ఇచ్చి కన్యాదానం చేశారు ఈ నూరుగురిని. బ్రహ్మదత్తుడు ఒక్కొక్కరి చెయ్యి పట్టి పాణిగ్రహణం చేస్తుంటే వాళ్ళల్లో వంకరటింకరగా ఉన్న వాయువు ఆయన శక్తికి సక్రమంగా తిరిగి మళ్ళీ నూరుగురు సరి అయిన రీతిలో నిలబడ్డారు. బ్రహ్మదత్తుడు వివాహం చేసుకున్నాడు. విశ్వామిత్రుడు ఈ విషయాలన్నీ రామచంద్రమూర్తితో చెప్తూ ఉంటే, ఓ వివాహం అంటే ఇంత గొప్పదా, ఒక స్త్రీని భార్యగా స్వీకరించడం అంటే ఇంత గొప్ప విషయమా, ఇలా కలిసి బ్రతకాలా, ఇలా జీవించాలా, ఇలా ప్రస్థానం చెయ్యాలా, ఇలా తరించాలా. వివాహం అన్నది మనకి సంబంధించిన విషయం కాదు. దంపతులు ఒక్కచోట గాడి తప్పిన వాళ్ళు కనపడితే వాళ్ళ వల్ల సమాజంలో అనేక మంది భ్రష్టమైపోతారు. వాళ్ళని ఉదాహరణగా చూసి ఇలా కూడా బతకచ్చని. సమాజం మీద ప్రభావం చూపించట్లా, ఎలా నీ వ్యక్తిగత విషయమైంది. కాబట్టి వివాహం అనేటటువంటిది సర్వోత్కృష్టమైనటువంటి సంస్కారం మనిషికి. 84 లక్షల జీవరాశులలో మిగిలిన ఏ ప్రాణికి ఇది లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అందుకే వివాహ బంధంలో, వివాహ సంస్కారంలో నిజానికి ఆ పరిణతి పొందాలి అంటే పిల్లలకి పట్టభద్రుల్ని చేయడం, పాఠాలు చెప్పడంతో పాటుగా రామాయణాది కావ్యములను కూడా ప్రబోధం చెయ్యాలి. అసలు కలిసి ప్రస్థానం చెయ్యాలి. 2 వస్తువులు ఒరుసుకుంటే వేడి పుడుతుందండి. నా 2 వేళ్లే, నా కుడి చేతి చూపుడు వేలుని ఎడమ చేతి చూపుడు వేల పెట్టి రాస్తే వేడి పుడుతుంది. 2 లోహపు కడ్డీల్ని తీసుకొచ్చి ప్రాణం లేని వాటిని ఉరిపిడి తీసుకొస్తే వేడి పుడుతుంది. ప్రాణమున్న 2 వ్యక్తులు కలిసి జీవితాన్ని ప్రారంభించినప్పుడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ఉండడం మనిషికి ఉండేటటువంటి లక్షణం. అభిప్రాయ భేదములు ఉన్న ఏకోన్ముఖులై వాళ్ళ ప్రస్థానానికి అది అడ్డు రాకుండా సంస్కరించుకొని కలిసి ప్రయాణం చేయడానికి ప్రేమ పరిష్కారం కావాలి. ప్రేమ అంటే ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా అవతల వారి బలహీనతని తాను ఉపేక్షించి క్షమించగలగాలి. ఆమె యందు ఈ దోషం ఉంది, ఆమెకి ఈ లోపం ఉంది, నేను భరించి ఆమె లోపం లోకానికి తెలియకుండా కాపాడుకుంటా. ఆయనకి ఈ లోపం ఉంది, ఆయన లోపం లోకానికి తెలియకుండా నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా. ఒకరి లోపాన్ని ఒకళ్ళు భరించగలగాలి. నా బిడ్డడికి అనారోగ్యం వచ్చిందనుకోండి, వాడు చాలా నీరసపడి ఉన్నాడు అనుకోండి, నేను వాడిని ఎక్కువ ప్రేమించడానికి కారణం అదే. అయ్యో వాడు చాలా నీరసపడిన పిల్లవాడే అని ప్రేమిస్తాను, వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడని.
మరి నీ భార్య యందు ఏదైనా చిన్న దోషం ఉంటే దాన్ని ప్రేమతో సహించలేనప్పుడు ఇంకా దాంపత్యానికి అర్థమై ఉంది? భర్తలో ఒక చిన్న దోషం ఉంటే ప్రేమతో హత్తుకుని భరించలేనప్పుడు ఇంకా వైవాహిక బంధానికి అర్థమై ఉంది? అలా కలిసి ప్రస్థానం చెయ్యడానికి మనసులలో పరిణతి కావాలి, ఓర్పు కావాలి, భరించగలిగిన శక్తి కావాలి, దిద్దుకోగలిగినటువంటి సంస్కార వైభవం కావాలి, చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యగలిగిన పరిణతి కావాలి. అందుకే వివాహ క్రతువు యందు అనేకమైన విషయములన్నీ కూడా మానసిక సంస్కారములకు సంబంధించిన ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి. మిగిలినటువంటి ఏ క్రతువులోనైనా ఏ కర్మలోనైనా మీరు చేసేటప్పుడు ఒక ఫలితాన్ని అపేక్షించి ఈశ్వరుడికి మీరు ఏదో సమర్పణం చేస్తారు. నేను గణపతి హోమం చేస్తున్నాను అనుకోండి, గణపతి మూలమంత్రాన్ని చెప్తూ స్వాహాకారంతో హవిస్సులు ఇస్తాను ఆయన్ని పుచ్చుకోమని. నా భక్తి చేత ప్రీతి పొందిన విఘ్నేశ్వరుడు నా ప్రతిబంధకాన్ని తీసి నా అవసరాన్ని తీర్చాలి అని కోరుకుంటారు. కానీ వివాహ వైశిష్ట్యంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వివాహ సంస్కారాన్ని మీరు పరిశీలనం చేస్తే అందులో ఉండేటటువంటి అంగములు మనిషి యొక్క మనసుని సంస్కరించడానికి వస్తాయి. ప్రతి అంగములో మనసు ప్రధానమై ఉంటుంది తప్ప కేవలం భౌతికంగా కాళ్ళు చేతులు పూజ స్వాహాకారం నెయ్యేయడం అక్కడతో ఆగదు. ప్రధానముగా ఏది అంటే మనసుని సంస్కరిస్తారు. అందుకే మీరు చూడండి, వరుడు ధర్మపత్నిని అడుగుతాడు, నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను, వేదిక ఎవరిది అన్నది ప్రధానం. వేదిక ఎవరిది అన్నదాన్ని బట్టి అవతల వారు గౌరవాన్ని ప్రకటించవలసి ఉంటుంది. ఇక్కడ ఒక సంగీత విద్వాంసులు కూర్చుని పాట పాడుతున్నారు అనుకోండి, నేను నోరు మూసుకుని అక్కడ కూర్చుని చక్కగా తల పంకిస్తూ సంతోషంగా వినాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా అక్కడ కూర్చుని కూడా అదే పనిగా 10 మందితో మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ పాడే వాళ్ళకి విసుగొస్తుంది. వాడికి మాట్లాడడం అలవాటు అయ్యి ఉండొచ్చు, మాట్లాడడం కోసమే వాడు వచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కడ మాట్లాడాలో తెలిసి ఉండాలిగా. ఎదురుగుండా కూర్చుని మాట్లాడడం, పాట వినేవాడు వినాలి, ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడాలి. ఇక్కడ కూర్చుని నేను దక్షిణామూర్తిలా ఇలా అని అక్కడ కూర్చుని మాట్లాడితే వీడికి సందర్భశుద్ధి లేదంటారు. ఇక్కడ కూర్చుంటే మాట్లాడాలి, అక్కడ కూర్చుంటే వినాలి. ఇందాక పాట పాడిన వాళ్ళు ఇక్కడ కూర్చుని పాడారు, అక్కడ కూర్చుని వింటున్నారు. వేదిక ఎవరిదో వాడు వేదికని ఉపయోగించుకుంటాడు కదా. వేదిక ఎవరిది పెళ్లిలో? ఆడపెళ్లి వారిది. నిజానికి వేదిక ఎవరిది అంటే కన్యాదాతది, మగపెళ్లి వారిది కాదు. మీరు వివాహ మంత్రాలకి జాగ్రత్తగా వ్యాఖ్యానాలు పరిశీలిస్తే పెళ్లి కొడుకు తండ్రి కూడా వివాహ వేదిక మీదకి వెళ్ళాలంటే కన్యాదాత గారి అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి. అందుకే తెర పట్టుకోవడానికి కూడా ఎంతమంది 2 వైపులా పట్టుకోవాలో నిర్ణయం చేశారు వ్యాఖ్యానాల్లో. కన్యాదాత వేదిక మీద ఉంటాడు. అసలు వరుడి తండ్రికి అంత పెద్ద ప్రమేయం లేదు. వివాహక్రతువు జరుగుతుండగా స్నాతకం అయిపోయిన తర్వాత పెద్దల విద్వాంసులు ఇక్కడ ఉన్నారు. కన్యాదాతది ప్రధానమైన భాగం అయినప్పుడు ఒక విషయాన్ని గమనించండి, పిల్లనిస్తున్నవాడెవరు? కన్యాదాత. ఆయన పిల్లనివ్వలేదనుకోండి, పిల్ల పాడైపోతుంది వేరు విషయం, పిల్లవాడు కూడా పాడైపోతాడు. ఎందుకని? గృహస్థాశ్రమం లేనప్పుడు, ధర్మపత్ని లేనప్పుడు పితృరుణం తీర్చుకుంటావా, ఋషిరుణం తీర్చుకుంటావా, లేకపోతే దేవరుణం తీర్చుకుంటావా, మహాభారతంలో వ్యాస భగవానుడు ప్రతిపాదించిన సమాజ రుణాన్ని తీర్చుకుంటావా? ఎలా తీర్చుకుంటావు? తీర్చుకోలేవు. ఆమె ధర్మపత్నిగా రావాలి అంటే ఆయన ఇవ్వాలి, తన కడుపున పుట్టిన పిల్లని ఇవ్వాలి. అంటే ఎందుకు ఇస్తారు? నేను కొంతకాలం వాడుకున్న మోటార్ సైకిల్ మీకు ఇస్తున్నాను అనుకోండి, దీన్ని నేను చాలా కాలం వాడాను సుమండి, ఇదంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. నేను ఎప్పుడైనా చూసినప్పుడు అది శుభ్రంగా ఉండాలి. దుమ్ము ధూళి కొట్టుకుపోయేది కనపడితే నాకు చాలా ప్రాణం గిజగిజలాడుతుందంటాను. ఒక వాహనం మీద నాకు అంత అపేక్ష ఉంటే తన కడుపున పుట్టిన పిల్ల, కష్టపడి పెంచి పెద్ద చేసిన పిల్ల, ఆ పిల్లని ముక్కు ముఖం తెలియని పిల్లవాడికి ఇచ్చేసి ఖండాంతరములు పంపించేయాలంటే ఆ తండ్రికి కొన్ని నియమాలు ఉండవు. ఆయన ప్రధానమైన నియమములు 3 అడుగుతాడు వివాహంలో. ఆయన మొట్టమొదట వేసే ప్రశ్న ఏమిటంటే, ఈమెని నువ్వు ఎందుకు అసలు పత్నిగా స్వీకరిస్తున్నావు? ఎందుకు కావాలి నీకు ఈ పిల్ల? మీరు నా దగ్గరికి వచ్చి
అయ్యా మీ దగ్గర రామాయణానికి వ్యాఖ్యానాలు ఉంటే ఇద్దరు అన్నారనుకోండి. దేనికి అన్నారనుకోండి. మా ఇంట్లో పైగూళ్ళలో ఏదో అందట్లేదండి, ఇవి ఎత్తుగా ఉంటాయి కాబట్టి పెట్టుకుని దాని మీద ఎక్కి వస్తువు తీసుకుంటాను అన్నాడు అనుకోండి. ఇస్తానా? చీ ధూర్తుడా, దేని మీద ఎక్కాలో చేత కాదురా నీకు, పావతలకంటారు. అయ్యా వ్యాఖ్యానాలు అన్నీ వద్దండి, బాలకాండది ఇవ్వండి చాలు, రోజుకొక్క పుట చదువుతా, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు పట్టుకొచ్చి ఇచ్చేస్తా అన్నాడు అనుకోండి. సంతోషంగా ఇస్తా. అసలు ఎందుకు వివాహం చేసుకుంటున్నావో తెలియాలా? దేనికి పెళ్ళి అంటే 25 ఏళ్ళు వచ్చాయనే కాదుగా, దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది. ఎందుకు అడుగుతున్నావు నా కన్యని అంటే చెప్పగలగాలి వివాహంలో. అందుకే మొట్టమొదట ఆ ప్రశ్న వచ్చి, ఎందుకు తీసుకుంటున్నావు ఈ పిల్లని అంటే, ధర్మ ప్రజా సంపత్త్యర్థగం స్త్రియముద్వహి, నేను ధార్మికమైన సంతానమును పొందుట కొరకు ఈమెను స్వీకరిస్తున్నాను, ఈమె నాకు ధర్మపత్ని. ఇది వివాహమునకు ప్రాణప్రద సిద్ధాంతం. ఈమె నాకు ధర్మపత్ని. నేను పితృరుణం తీర్చుకోవాలి. నా కామము ధర్మము చేత ముడిపడాలి. ధర్మము చేత ముడిపడాలి అంటే ఈమెను నేను పత్నిగా స్వీకరిస్తాను. స్వీకరించి ఈమె యజ్ఞయాగాది క్రతువులలో కూడా నా పక్కన కూర్చుంటుంది. ఈమె కూర్చుంటే తప్ప నేను భుజం మీద ఉత్తరీయం వేసుకోలేను. అలా కూర్చుంటే తప్ప, భార్యాసహితుడను అయితే తప్ప నేను యజ్ఞయాగాదులను చెయ్యకూడదు. చేయకపోతే దేవతారుణం తీరదు. సంతానాన్ని కనివారిని ప్రయోజకుల్ని చెయ్యాలి. ఆమె వాళ్ళని సంస్కారవంతుల్ని చేసి పెంచి పెద్ద చేస్తూ ఉంటే నేను స్వాధ్యాయం చేసి ఋషి రుణం తీర్చుకోవాలి. ఇవి చెయ్యాలి అంటే నాకు ధర్మపత్ని కావాలి. అందుకని మీ కడుపున పుట్టిన పిల్లని నాకు ధర్మపత్నిగా ఇచ్చి నేను తరించడానికి నాకు అవకాశం కల్పించండి అని అడుగుతున్నాను. నాకు ధార్మికమైన సంతానం కావాలి. అంటే ఆయన పురుషుడు ఎక్కడో ఒక స్త్రీ యందు సంతానమును కనడము శాస్త్రమునందు ప్రధానము కాదు, అది ఉద్ధరణ హేతువు కాదు. వాళ్ళిద్దరి మధ్య సంబంధము మంత్రముల చేత పవిత్రము కావాలి. ఇద్దరి మధ్య వివాహము చేత సంస్కారవంతమైన అనుబంధం ఉండాలి. అలా ఉన్నప్పుడే దంపతులని పిలుస్తారు. అప్పుడే ఆ కలిగిన సంతానము ధార్మికమైన సంతానం అవుతుంది. ఆ ధార్మికమైన సంతానము చేత పితృరుణము నుండి విడుదల పొంది బ్రహ్మలోక ప్రాప్తికి అర్హత పొందుతాను. కాబట్టి కొన్నాళ్ళు అలా నేను ఆమెతో ఉండగా 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 ఈ కామములన్నీ కామములా, ఈ సుఖములన్నీ సుఖములా, ఈశ్వర కామము గొప్పది. ఈశ్వరుణ్ణి పొందాలని మాకిద్దరికీ అభిప్రాయం కలుగుతుంది. చెయ్యి పట్టుకుని ఈశ్వరాభిముఖం అవుతాం. అందుకు ఆమెని స్వీకరిస్తాను, మీరు అంగీకరించి ఇస్తారా అని అడుగుతాడు. అడిగితే వేరు అంగముల యందు ప్రస్తావన చేసిన కన్యాదాత మళ్ళీ ఆ పిల్లనిచ్చే ముందు మళ్ళీ ఇంకొక షరతు పెడతాడు. ఎవరిది పై చెయ్యి? ఆడపిల్ల తండ్రిదే పై చెయ్యి పెళ్లిలో. ఆయన ఒక మాట అంటాడు, ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతిచరితవ్య. ధర్మమునందు, అర్థమునందు, కామమునందు ఈమెను అతిక్రమించనని అందరి ముందు ప్రమాణము చేస్తావా? నాతిచరామి, నేను ఈమెను అతిక్రమించను అని ప్రమాణం చేస్తే పిల్లనిస్తున్నాడు. ఎందుకు అంటే మనస్సుని సంస్కరిస్తారు. ఎందుకని? ధర్మీచ, అసలు ఆమెను నువ్వు ఎందుకు స్వీకరించావో నీకెప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఇద్దరూ కలిసి సంపాదించేసి కూడపెట్టేసి తీసుకెళ్ళి ధనమొక్కదాన్ని పెంచుకొని నిరంతర భోగాలు అనుభవిస్తూ అర్థం లేని జీవితాన్ని గడిపి జీవితాలు పాడు చేసుకోవడానికి కాదు. ఇద్దరూ కలిసి ప్రస్థానం చేసేది ఎందుకు అంటే జీవితాన్ని పండించుకోవడానికి చెయ్యండి సుమా. అలా అంగీకరిస్తారు కాబట్టే గురువుగారు వచ్చి కొన్ని మాటలు చెప్తారు. ఎందుకు కలుస్తున్నారో తెలుసా మీ ఇద్దరు దంపతులుగా? సత్యం వద ధర్మం చరా. బాగా జ్ఞాపకం పెట్టుకోసుమా నువ్వు. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భౌత్యేన ప్రమదితవ్యం, శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం
హ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథి దేవోభవ. ఇవన్నీ నేనేదో చెప్తున్నాను అనుకోకు. ఇవన్నీ కూడా ఏష ఉపదేశ ఏష ఆదేశ, గురువుగారు చెప్తున్న మాటలు. నువ్వు అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఇంకెక్కడ ఉండదు. ఒక్క వివాహంలో మనస్సు మీద సుత్తి పెట్టి రాతి మీద కొట్టినట్టు చెప్తాడు గురువు. ఏదో మీ ఇద్దరూ కలిసి భోగాలు అనుభవించడానికి వెళ్ళట్లేదు వివాహ బంధంలోకి. వివాహాన్ని ఎందుకు చేసుకుంటున్నావు? సత్యం వద, నువ్వు సత్యాన్ని పలుకు, ఆమెకి సత్యం పలకడం అలవాటు చేయి. ఇద్దరూ సత్యమును అన్వేషించండి, మారని పరబ్రహ్మమును చేరుకోండి. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. ఆ సత్యాన్ని నువ్వు పలుకు, ఆమెతో కూడా సత్యము యొక్క ప్రాముఖ్యతని చెప్పి పలికించు. ఆ సత్యము మనల్ని కాపాడుతుంది అని ఊంచుకుని నమ్మకం కలిగేటట్టు చెయ్యి. అబద్ధాలు నువ్వు ఆడి అబద్ధాలు ఆడడం ఆమెకి నేర్పకు, పిల్లలకి తర్వాత నేర్పకు. సమాజమును నాశనం చెయ్యకు. సత్యం వద, ధర్మం చరా, ధర్మము గొప్పది, ధర్మాన్ని పట్టుకో. దేశము కాలము ఈ రెండిటిని ఆధారం చేసుకో. ఒక దేశమునందు చేసిన ధర్మము వేరొక దేశమునందు ఉండదు. నేను నా ఇంట్లో ఉంటే చేసే పూజ వేరు, బయటికి వస్తే చేసే పూజ వేరు, కుదరదు. ఇంట్లో చేసినట్టు ఇక్కడ ఉండదు. ఒక దేశమునందున్న ధర్మం ఇంకొక దేశంలో ఉండదు. నేను కేదార్నాథ్ వెడితే చొక్కా బనీను విప్పేసి ఉత్తరీయం కప్పుకొని అభిషేకం చెయ్యలేను. అక్కడ ఉన్న చలికి రగ్గులు కప్పుకొని అభిషేకం చేయాలి స్వెటర్ వేసుకొని. అక్కడ ధర్మం వేరు. ఇక్కడ కపాలేశ్వర స్వామి దేవాలయంలోకి వెడితే నేను చొక్కా బనీను తీసి దేవాలయంలోకి వెళ్ళాలి. ఇక్కడ ధర్మం వేరు. దేశమును బట్టి మారుతుంది, కాలమును బట్టి మారుతుంది. పొద్దున్న ఉన్న ధర్మం మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్న ధర్మం సాయంకాలం ఉండదు. భార్య ముందు నించుంటే భర్తృధర్మం, అన్న ముందు నించుంటే తమ్ముడి ధర్మం, తండ్రి దగ్గర నించుంటే కొడుకు ధర్మం, ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలోకి వెడితే పౌరధర్మం, ఇక్కడ కూర్చుంటే ప్రవచన ధర్మం, అక్కడ కూర్చుంటే శ్రోత ధర్మం. నిరంతరం మారుతుంది ధర్మం. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండు, ఇంకొకలా ఉండకు. కాబట్టి సత్యం వద, ధర్మం చరా, సత్యాన్న ప్రమదితవ్యం. ఎప్పుడూ కూడా సత్యమేది అన్న విషయంలో పొరపాటు పడకు. నీకు అనేక మాటలు నా శ్వాసని కష్టపెట్టి పాఠాలు నేర్పా. ఏది సత్యమో, ఏది మారదో, ఏది నిజమో తెలుసుకో, పొరపాటు పడకు. ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మమునందు పొరపడకు. ఏది ధర్మమో బాగా తెలుసుకుని ఆచరించు, నీకు నేర్పాను ధర్మశాస్త్రం. కుశలాన్న ప్రమదితవ్యం, ఒక విషయాన్ని ఎంత నైపుణ్యంతో అనుష్ఠించాలో ఆ విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా తడబడకు. అలాగే భూత్యైన ప్రమదితవ్యం, అభ్యుదయ పథంలో నువ్వు ప్రయాణం చెయ్యాలి. నువ్వు అభ్యుదయం వైపుకి ఎడుతుంటే నీ భార్య కూడా నీతో అభ్యుదయం వైపుకి అడుగులు వెయ్యాలి. ఆ విషయంలో నువ్వు పరాకు పడకు. నీ చేయి పట్టుకున్నందుకు ఆమెకి కూడా పుణ్యాన్ని కట్టపెట్టి ఉత్తమమైన పథంలో తీసుకెళ్ళు. అంతేకాని నువ్వు తప్పుత్రోవలో వెళ్ళి ఆమెని కూడా తప్పుత్రోవలోకి తీసుకెళ్ళద్దు. కాబట్టి భూచ్యేన ప్రమదితవ్యం, శ్రద్ధయా దేయం. ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు నేను ఇస్తున్నాను గొప్పవాణ్ణని ఇవ్వకు. ఇక్కడ నీకున్నది ఇక్కడే పోతుంది. లేనివాడి రూపంలో విష్ణు వచ్చి నీ దగ్గర పుచ్చుకుంటున్నాడు. పుచ్చుకుని ఇక్కడ ఉన్నదాన్ని ఆయన పుచ్చుకుని పుణ్యాన్ని నీకు కట్టపెట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలియవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. కాబట్టి ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఒకడికి ఇస్తున్నావంటే పుచ్చుకున్నవాడి కన్నా ఇచ్చినవాడు గొప్ప కాదు, పుచ్చుకున్నవాడు గొప్ప. ఎందుచేత విష్ణుస్వరూపుడై నాకు ఇది లేదని ఆయన వచ్చి పుచ్చుకున్నాడు కాబట్టి నీకు పుణ్యంగా మారింది. లేకపోతే ఇక్కడ ఉన్నది ఇక్కడే. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇది వస్తుందా?
కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం చపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర్లు. ఆఖరికి శరీరం కూడా రాదు. కట్టెల మీద కాలిపోతుంటే భీష్మాచార్యుల వారు చెప్పినట్టు అనుశాసనిక పర్వంలో ఆ పైన నిలబడి జీవుడు చూసుకుంటుంటే తన శరీరం తను ధరించినది కాలిపోతుంటే అగ్నిలో కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకమొల్లా కనిపెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ బురుపు ముందు చావుండంగమురియంగనగునే అని తను నమ్ముకున్న శరీరం కూడా కాలిపోతుంది కదా. కాబట్టి నీ వెంట వచ్చేదేది అంటే నువ్వు పెట్టినది ఏది ఉందో ఆ పుణ్యం ఒక్కటే వస్తుంది. ఇది తెలుసుకుని ఇచ్చేటప్పుడు అహంకారంతో ఇవ్వకు. నా అదృష్టం ఇవ్వగలుగుతున్నానని ఇచ్చే కురుపుణ్య మహోరాత్రం శ్రద్ధయా దేయం గృహస్థువి చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం. రేపు పొద్దున్నో సన్యాసి వస్తాడు, భవతి భిక్షాం దేహి, నీ అదృష్టం గృహస్థువి పెట్టు. ఓ బ్రహ్మచారి వస్తాడు, పెట్టు. అందున అర్హత కలిగినవాడు, పరమభక్తుడు, ఎన్నడూ ఏది ఆశించనివాడు నీ ఇంటికొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగాడు, నీ ఇంటికొచ్చి పట్టెడు అన్నం తిన్నాడంటే ఆయనకి లేక కాదు, శారీరక అవసరం కొద్దీ తప్పక నీ అదృష్టం కొద్దీ పరమేశ్వరుడటువంటి వాణ్ణి అతిథిగా పంపాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు వచ్చినప్పుడు. మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రి. కాబట్టి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు శ్రద్ధగా అశ్రద్ధగా ఇవ్వకు, శాస్త్రాన్ని పక్కన పెట్టి ప్రవర్తించకు. ఇచ్చేటప్పుడు శ్రియాదేయం, నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా హిరియాదేయం, సిగ్గుపడుతూ ఎంతమంది ఎన్నిచ్చారు. కర్ణుడు సహజ కవచకుండలాలు కోసి ఇచ్చాడు, శివి చక్రవర్తి తొడకోసి మాంసం ఇచ్చాడు, నేనే ఇస్తున్నాను, 11 రూపాయలు ఇవ్వడానికి ఫోటో కావాలా అని సిగ్గుపడుతూ బియాదేయం, శాస్త్రం చెప్పినట్టు ఇస్తున్నానా అని భయపడుతూ అహంకారంతో ఇవ్వకు. గృహస్థాశ్రమాన్ని పండించుకో. మాతృదేవోభవ, అమ్మ దైవంతో సమానం కాదు, అమ్మయే దైవం. మాతృదేవోభవ, అమ్మ పరదేవత అయి ఉన్నది. కంచి కామాక్షి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే ఏ ఫలితమో ఇంట్లో ఉన్న అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే అంతకి 1,000,000 రెట్లు ఫలితం. అమ్మయే దైవం. పితృదేవోభవ, నీ తండ్రియే ఏకాంబరేశ్వరుడు. ఆచార్య దేవోభవ, నీ గురువు దైవం. గురువు దైవతమానుడు గాడు, గురువు దైవం. అతిథి దేవోభవ, అతిథిగా వచ్చినవాడు చేతకాక వచ్చినవాడు కాడు, దైవమే ఆ రూపంలో వచ్చాడు అతిథిగా. దైవము అతిథిగా వస్తాడు, జ్ఞాపకం పెట్టుకో. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, వివాహమునందు మనసుని సంస్కరించడం అన్నది ఎంత ప్రధానమయ్యున్నది. ఇన్ని అంగములు ఎక్కడైనా ఉన్నాయా? ఏ ఇతర కార్యక్రమంలోనైనా ఉంటాయా? ఉండవు. అది జీవితాలకి సంబంధించిన విషయం. సంపాదించి బ్యాంకు పాసు పుస్తకంలో ఉన్న అంకెలని బట్టి కాదు దాంపత్యాన్ని నిర్ణయించేది. వాళ్ళిద్దరూ కలిసి ప్రస్థానం ఎలా చేస్తున్నారు అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు గురువు వచ్చి ఇన్ని మంచి మాటలు చెప్తాడు. చెప్పి నాయన, ఏష ఆదేశ, ఇది నా ఆదేశం, ఇది గురువుగారు చెప్పినటువంటి ఉత్తర్వు, ఇది నా ఆజ్ఞ. ఏష ఉపదేశ, ఆర్తితో నేను నీకు చేస్తున్న ఉపదేశం గుర్తుపెట్టుకో. ఇంతకన్నా ఏం చెప్పనరా? ఏతదనుశాసనం, నేను చేస్తున్నటువంటి శాసనం రా ఇది. అంటే ఎంత ఆర్తి! వీడు వివాహంలోకి వెళ్ళి ఎక్కడ పాడైపోతాడో, ఎక్కడ అక్కర్లేని విషయాలకి తగులుకుని ఉండిపోతాడో, ప్రస్థానం మరిచిపోతాడేమో అని 1కి 10 మార్లు వివాహ వైశిష్ట్యాన్ని చెప్తాడు గురువు. అందుకు వెడుతున్నావు దాంపత్యంలోకి. చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యండి సుమా. 24 గంటలు డబ్బు శరీరంతో సుఖాలు అనుభవించడం, ఇంద్రియ సుఖాలు అనుభవించడం అక్కడ ఆగకు సుమా. త్యాగం చేసి తరించు సుమా. ఈ జన్మలో ఈమె భార్య,
కానీ శరీరంలో శాశ్వతంగా ఉండవుగా, కొన్నాళ్ల తర్వాత ఇది వదిలిపెట్టాలిగా. వదిలిపెట్టిన వాడివి ఊరుకోవుగా. మోక్షం వచ్చేస్తుందన్న నమ్మకం ఏమిటి? మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతావుగా. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశ శయనం. అప్పుడో భార్య ఉంటుందిగా, అప్పుడు పిల్లలు ఉంటారుగా, అప్పుడు వాళ్ళని సుఖపెట్టాలిగా. సుఖపెట్టాలంటే పుణ్యం ఉండాలిగా. పుణ్యం ఉంటే కదా నీకేదన్నా వచ్చేది. ఇక్కడ చెయ్యింది అక్కడ ఎలా వస్తుందిరా? ఏదడ్డు పెట్టి ఈశ్వరుడు ఇస్తాడరా? కాబట్టి ఇక్కడ ఇది శాశ్వతం, ఏమీ అయిపోదనుకుని ఇదంతా నిజం అనుకుని ఉండిపోకు. అలాగని అంతా ఇచ్చేసీకు. కొంత నీకు, కొంత భార్యకి, కొంత పిల్లలకి, కొంత దానానికి లెక్క కట్టుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోసమా, నీ జీవుణ్ణి లెక్కలో పెట్టుకో. మా అబ్బాయికి ఇచ్చానండి మంచిదే, మా ఆవిడికి ఇచ్చానండి మంచిదే, ఇయ్యి అన్నీ ఇచ్చేసేయమని శాస్త్రాలు చెప్పలా. భార్యకి, బిడ్డలకి. అసలు నిజంగా చెప్పాలంటే ఏది చేసి బాధపడకూడదని చెప్పారంటే, భార్యకి ఏదైనా సంతోషపడడానికి కానుకిచ్చి తర్వాత ఏడవకూడదని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇవ్వాలి. కానీ వాళ్లతో పాటుగా ఇంకొకడిని జ్ఞాపకం పెట్టుకో. నా జీవుడు వాడు ఇవాళ ఈ తొడుగులోకి వచ్చాడు, ఇంకో 15 ఏళ్ల తర్వాత అయినా ఈ తొడుగు వదిలి ఇంకో తొడుగులోకి వెళ్ళిపోతాడుగా. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ తొడుగుని చూపించి ఇలా నేనంటాడుగా. మరి అది సుఖపడాలిగా, దానికి శాంతి ఉండాలిగా, దాన్ని కట్టుకున్న భార్యాపిల్లలు సుఖపడాలిగా. సుఖపడాలంటే మరి విత్తం కావాలిగా. ఏదడ్డు పెట్టిస్తాడు ఈశ్వరుడు? ఇక్కడ చేసినది ఉంటే అక్కడ ఇస్తాడు, ఇక్కడ ఏమీ చేయకుండా అక్కడ ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తాడు? కాబట్టి చెయ్యరా. నీ జీవుణ్ణి దృష్టిలో పెట్టుకో. నీ చిటికిన వేలు పట్టుకుని నీ వెంట ప్రస్థానం చేస్తున్న ఆమెని ఉద్ధరించు, త్యాగం చెయ్యి, ఇలా బ్రతుకు. బ్రతకకపోతే ప్రమాదం సుమా. అంటే మీరు ఆలోచించండి, వివాహం అనేటటువంటిది కేవలము కామోపభోగము కొరకు స్త్రీ పురుషులను కలిపేటటువంటి ప్రక్రియ ఈ దేశమునందు కానే కాదు. ఇవాళ కలిసి రేపు విడిపోయే ప్రక్రియ అసలు కాదు. ఏది వివాహం అంటే పండడం, తరించడం, దానికి కావలసిన మానసిక సంస్కారాన్నంతటినీ కూడా అబ్బేటట్టుగా చేస్తారు. అందుకే సభాముఖంగా నాకు వాగ్దానం చేయి, పిల్లనిస్తా. ఏ వాగ్దానం చేయాలి? ధర్మీచ అర్థేచ కామీచ త్వయైష నాతి చరితవ్యా. ధర్మమునందు, అర్థమునందు, కామమునందు ఈమెను అతిక్రమించను. ఇవాళ మన ప్రారంధం ఏమిటంటే, ఇన్ని విషయాలున్నాయి, ఇన్ని విషయాలకి నేను సభాముఖంగా ప్రమాణం చేస్తున్నానన్న విషయం పెండ్లి కుమారుడికి తెలియకపోవడం. జీవితంలో ఒక్క 2 గంటలు శక్తి కావలసినటువంటి పలహారం చేసేటప్పుడు అంత శ్రద్ధ పెడతాం. ఒక రోజు సంతోషంగా ఉండడానికి చేసే భోజనం మీద అంత శ్రద్ధ పెడతాం. ఒక రాత్రి నిద్రపోకపోతే మరునాడు చేయవలసిన పని చేయలేమని నిద్రపోవడానికి దోమలు లేకుండా జాగ్రత్త తీసుకున్నంత శ్రద్ధ పెడతాం. తాగే నీటి మీద శ్రద్ధ పెడతాం. ఈ జన్మకి కాదు, జన్మ జన్మలకి కావలసిన సంస్కారాన్ని ఇవ్వగలిగిన వివాహ విషయంలో ఉన్న మంత్రముల యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవడానికి, భారతీయ సంస్కృతిలో వివాహ వైశిష్ట్యం తెలుసుకోవడానికి ఎందుకు పరిశ్రమించం? పెళ్లి చేసుకోవడం కన్నా ముందు పెళ్లికి సంబంధించిన మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకుని ఏం చెప్తున్నారో, ఎలా బ్రతకాలంటున్నారో తెలుసుకోవాలి. భారతీయ సాంస్కృతిక పీఠం చెన్నై వారు ఇంత మంచి విషయం మీద నన్ను ఉపన్యాసాలు చెప్పమని అడిగినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నారు. అత్యంత అవసరం సమాజానికి ఇవ్వాలది. అసలు జీవితాలు భద్రంగా ఉండడం అన్నది దాని మీదే ఉంది. ఎందుకోసం ఇంత తాపత్రయం అంటే, ఏదో మార్గాన్ని విమర్శించాలని కాదు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషించాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. పరిణితి లేని విషయాల జోలికి వెళ్ళకు. చిన్నతనంలో బ్లేడుతో ఆడుకుంటానంటే అమ్మ అంగీకరించదు. పెద్ద పెద్ద విషయాలు, ఇంతంత పెద్ద విషయాల్లో తగిన నిర్ణయం చేసుకోవడానికి నీ యొక్క జ్ఞానము సరిపోదు. పెద్దలు చేయవలసిన నిర్ణయాలు అని చెప్పడంలో ప్రేమ ఉందేమో కానీ ఇంకొకరిని విమర్శించడమో, తగ్గించడమో, లేకపోతే దూషించడమో దాని ప్రయోజనం కానే కాదు అని సహృదయులైన మీరు అర్థము చేసుకొనెదరుగాక. కాబట్టి త్వయైష నాతి చరితవ్యా ధర్మేచ, నేను ఈమెను నీకు ఇస్తున్నాను, నువ్వొక్కడివి తరించడానికి వీల్లేదబ్బాయి. నువ్వు ఏది చేసినా ఈమె నీ పక్కన ఉంటేనే చెయ్యాలి. అంటే ఇప్పుడు ఆమె పక్కన ఉన్నది యజ్ఞం చెయ్యాలి, ఆమె పక్కన ఉన్నది పూజ చేసుకోగలగాలి. ఆమె మంచంలో 104 జ్వరంతో ఉంది, మరి ఎలాగండి? ఆమె రవికిల బట్ట తీసుకుని బొడ్డులో పెట్టుకు చేసి,
ఆమె ఉన్నది చాలు. ఆమె వెళ్ళిపోయినది. ఇక ఏది చేయడానికి యోగ్యత లేదు. వైరాగ్యమును పొందండి, ఆత్మవిచారం చేయి, ఈశ్వరుణ్ణి ధ్యానం చేయండి. అంటే ఎంత ఉన్నత స్థానం కట్టబెట్టారో చూడండి. ఆమెతో పాటే పురుషుడు చేసుకునేటటువంటి పుణ్యం కూడా ఆగిపోతుంది. ఒకటి ధర్మీచ, నీ నడవడికంతటికీ ఆమె ప్రధానం కావాలి. ఆమెని ఊతంగా తీసుకుని నువ్వు ధర్మాన్ని పట్టుకుని ప్రయాణం చెయ్యాలి. ఇద్దరూ కలిసి ప్రస్థానం చెయ్యాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నాతి చరామి, ఆమెను అతిక్రమించాను. అర్ధేచ, ఇదంతా నాది అన్నమాట అనడానికి వీల్లేదు. నీదన్నది ఏదున్నదో అదంతా ఆమెది కూడా అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆమెది అయి నీదవుతుంది తప్ప నీదైనది ఆమెది కాదు. వేదం హృదయం అంతే. అందుకే అసలు నిజానికి ఇల్లాలు అంటే అధికారిణి ఆమెయే. నేను కాగితం మీద రాయక్కర్లేదు. నాకున్న రూపాయి పావలా ఉంటే రూపాయి పావలా మా ఆవిడిదే. ఇంకా మళ్ళీ అందులో అనుమానం ఏమి ఉండదు. వేదంలో తనకి చెందినది ఏది ఉన్నదో అంతా ఆమె తనకి ధర్మపత్ని కాగానే తనకి ఎంత అధికారం ఉంటుందో, ఎంత ఆప్యాయత ఉంటుందో ద్విగుణీకృతంగా ఆమెకి చెందుతుంది. మా నాన్నగారు, ఆమె మామగారు, నాకు తండ్రిగా ఆయన కొన్ని విషయాల్లో క్షమించలేకపోవచ్చు. కానీ నేను ఆమెని ధర్మపత్నిగా స్వీకరించిన తరువాత నాకన్నా మా నాన్నగారికి ఎవరెక్కువ అంటే నా ధర్మపత్నియే ఆయనకి ఎక్కువ. ఎక్కడో పుట్టిన పిల్ల, ఎవరో తల్లిదండ్రులు అంత ప్రేమతో పెంచిన పిల్ల ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన ఊరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, తన తల్లిదండ్రులను వదిలేసింది, బంధువులను వదిలేసింది, స్నేహితులను వదిలేసింది. ముక్కు ముఖం తెలియని నా కొడుకు చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చింది. తాను మరణ సదృశమైన వేదన పొంది ప్రసవాన్ని పొందింది. నేను తాతనయ్యానని తాను పొంగిపోతోంది. నా వంశాన్ని నిలబెట్టింది. మా మామగారు బాగుండాలని కోరుకుంది, మా అత్తగారు బాగుండాలని కోరుకుంది. తాను నోము చేస్తే, వ్రతం చేస్తే నా భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలని అడిగింది. నిద్ర లేచి మంగళసూత్రం కళ్ళకద్దుకుంటే మా ఆయన బాగుండాలని కోరుకుంది. నా కొరకు ఆమె ఏం అడగల. తన అత్తవారి కొరకు, పుట్టింటి కొరకు ఆ పిచ్చి తల్లి ఎక్కడో పుట్టిన పిల్ల నా ఇంటికొచ్చి ఇన్ని చేసిందే, ఆ పిల్లగా నాకు ఎక్కువ, నా కొడుకు ఎక్కువ అంటే ఆ పిల్లే నాకు ఎక్కువ, నా కోడలే ఎక్కువ. అందుకే నా తండ్రి నీకు మామ, నా అన్న నీకు బావ, తండ్రితో సమానం, నా తమ్ముడు నీకు మరిది. ఇప్పుడే పుట్టకపోయినా నీకు 2 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టినా నీకు కొడుకున్న దాంతో సమానం, ఇదిగొచ్చిన కొడుకుతో సమానం. మా అమ్మకి కొడుకెంతో నీకు మరిదంతే, నీకు కొడుకుతో సమానం. ఇప్పుడు ఆయనకి చెందినవన్నీ ఆమెకు చెందినవైపోతున్నాయి. అర్థమంతా ఆమెదే. ఆయన భోగ సంపత్తి ఏదుందో అదంతా ఆమెకు భోగ సంపత్తియే. ఆమె ఒక్కతే పిల్ల. నిజానికి ఆ తల్లిదండ్రులకు పుట్టింది ఆమె ఒక్కతే. కానీ ఆయన వైపు అనంతమైన పరివారం. ఆమె ఆయనకు భార్య అయింది. ఆయనకే పరివారం ఉంది, ఆమెకి లేదని మీరు అనగలరా? ఆమె పుట్టింట్లో ఎంతమంది సంతానంలో ఒకటిగా పుట్టిందని ఎవరు అడగరు. ఆయనకి ఎంత పరివారం ఉన్నదో ఆమెకి అంత పరివారము ఉంటుంది. అర్థము ఎంత భోగ సంపత్తి కలిసింది. అర్థేచ, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నీ వాళ్ళు అన్న మాట లేదు. అందరం ఒక్కటే. నా వాళ్ళు నీ వాళ్ళు, నీ వాళ్ళు నా వాళ్ళు, మనమే తప్ప ఇక నీవు నేను అన్న మాట లేదు. తామరతంపరగా వృద్ధి పొందెదముగాక, బంధుబలగము పెరుగునుగాక. ఇది వివాహము యొక్క వైశిష్ట్యం. ఇంత గొప్పగా అనుబంధాలు పెరిగాయి. కామీచ, ఎవరో ఒకటి దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర ఆకుదొప్ప, వాడు పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర. నా దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర. నా దృష్టిలో
నేను పాయసం తాగుతున్న పాత్ర ఆకు దొప్ప అన్న భావన నాకు ఎన్నడూ కలగకుండుగాక. నేను పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర, అంతకన్నా గొప్ప పాత్ర ఇంకా లోకంలో ఉండదంత గొప్ప పాత్ర నాకే దక్కిందనుకున్న నాడు నేను కామమునందు వేరొక స్త్రీని కోరుకోను. నా భావన మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఇంతకన్నా పవిత్రమైన సభలో అంతకన్నా కిందకొచ్చి మాట్లాడడం నా చేత కాదు. ఏ పాత్రలో పాయసం దాగినా రుచి ఒక్కటే. నాకు దొరికిన పాత్ర ఏది ఉందో అది నాకు బంగారు పాత్ర. పక్కన నిలబడి చూసిన వాడికి అది ఆకు దొన్నెలా కనపడవచ్చుగాక, అది వాడి దృష్టి దోషం. నాకది బంగారు పాత్ర, అటువంటి పాత్ర నీకు లేదు అన్న భావనతో బతికున్నన్నాళ్ళు బ్రతుకు. దాటకుసుమా. ఎందుకనంటే పెద్ద ప్రమాదం జీవితంలో ఎక్కడొస్తుందంటే కామంలోనే వస్తుంది. కోరికని ఒకటి తీరిస్తే చిలవలు పలవలు చేసి అడుగుతుంది. తీపంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, ఓ లడ్డూ తెచ్చి నాకు పెట్టారనుకోండి, కాజా అయితే ఎలా ఉంటుందండి తీపి అంటారు. మంటలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో నీళ్లు పోస్తే ఆరినట్టు ఆరదగా. కామమును తీరిస్తే కామము వృద్ధి పొందుతుంది. కాబట్టి పాత్రలు మార్చి పాయసం తాగే ప్రయత్నం చేయకు. పాత్ర కన్నా పాయసాన్ని ప్రధానం చేయి. కామమును ధర్మంతో ముడివేసి సంతానమన్న అర్థమును పొందు, అంతవరకు. ఈ సుఖములు సుఖములా అన్న భావన ఒకనాడు కలగడానికి ఇది కారణము కావాలి తప్ప కామము పెరగడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అలా కానీ నీ మనసులో భావన కలిగితే ఆయుర్దాయం అంతరించిపోతుంది, వెళ్ళిపోతావు, అక్కడతో ఉండవు. ఎందుకనంటే పరస్త్రీ సంగ దోషైన భవో మరణంగతా. పరస్త్రీ సంగమును కోరినటువంటి పురుషుడి యొక్క ఆయువు అర్ధంతరంగా నశించిపోతుంది. స్వామి హనుమంతరి వారు సుందరకాండలో రావణాసురుడితో రాయబారం చెప్తూ తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అన్నారు. ఒకనాడు పుణ్యం చేశావు, కాంచనలంకాధిపత్యం పొందావు. ఇవాళ పరదారాపహరణం, మహాతల్లి మహాపతివ్రత సీతమ్మని అపహరించి తీసుకొచ్చావు. ఈ పాపం ఇక్కడితో పోదు, వెనక రాముడు వస్తాడు, బాణప్రయోగం చేస్తాడు. నువ్వు ఒక్కడివి పోవు. నీతో పాటుగా కళత్రాణిచి సౌమ్యానీ మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మక్రుధా రామ విప్రియం అంటాడు మారీచుడు అరణ్యకాండలో. నీతో పాటు నీ బిడ్డలు, నీ సైన్యము, నీ పట్టణము సర్వనాశనమైపోతుంది. నిర్దాక్షిణ్యంగా బాణములు ప్రయోగిస్తుంటే, అగ్నిహోత్రంతో మండుతూ వచ్చే లంక మీద పడిపోతుంటే, కంఠములు తెగి పడిపోతుంటే, ఆర్తనాదాలు చేస్తుంటే రక్షించేవాడు ఉండడు రావణ. పాపము ఫలితాన్ని ఇచ్చినప్పుడు అలా ఉంటుంది. 10 తలలు ఉన్నాయనుకుంటున్నావేమో, పెంచేస్తాడు రాముడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముడే వచ్చి బాణప్రయోగం చేస్తే నిలబడలేవు. ఆయన యొక్క బాహుబలం అటువంటిది. బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటదనదాచరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. కామము కాని హద్దు మీరిపోయిందా? అర్థము లేని కామం వైపుకి పురుషుడు వెళ్ళిపోయాడా? అర్ధాంతరంగా ఆయువు నశించిపోతుంది. ఆమెకి నువ్వు భర్తగా నిలబడి ఉంటేనే ఆమె జీవితంలో పరమశాంతిని పొందుతుంది. 5వ తనం కన్నా ఆమె కోరుకునేది ఇంకొకటి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కామమునందు ఆమెని అతిక్రమించరాదు. ధర్మేచ అర్థేచ కామేచ త్యయైష నాతి చరితవ్యా. మరి మోక్షం ఎందుకు పెట్టలేదండి? 4వ పురుషార్థం కూడా పెట్టాలి కదా. అంటే అక్కడ ఒక పెద్ద పేచీ ఉంది. భగవంతుడితో ఉన్న విశేషం ఏమిటంటే, ఇద్దరు కూర్చుని ఏం చేస్తున్నారు అన్నదానికన్నా ఇద్దరి యొక్క మనసులు ఎలా ఉన్నాయన్నది ఆయన చూస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు పువ్వు ఇచ్చావా, పండిచ్చావా, ఆకిచ్చావా అన్నదానితో నాకు సంబంధం లేదు. భక్తిగా ఇచ్చావా అన్నది నాకు కావాలి. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని పూజ చేస్తున్నారు. ఆయన అనుభవిస్తున్నాడు పూజ చేసేటప్పుడు. పాదయోహ పాద్యం సమర్పయామి, అంతే ఆయన పూజ.
ఇంకొకరు పూజ చేస్తున్నారు. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ వరకు వెళ్ళిపోయింది మంత్రం. ఆయన పాదయో పాద్యం సమర్పయామి అంతే. ఆయన కన్నుల వెంట ఆనంద బాష్ప ధార పడుతుండగా అలాగే ఉండిపోయాడు ఇలా ఉద్ధరిని పట్టుకుని. ఎందుకని? ఆయనకి బంగారు పాత్ర తీసుకెళ్ళి పాదపీఠం మీద పెడితే కామాక్షి ఏకాంబరీశ్వరులిద్దరూ ఇలా చీర ఆవిడ కొద్దిగా పైకెత్తి, నా తండ్రి పంచ పైకెత్తి, మా తల్లి పాద మంజీరములు గల్లున మోగుతూ ఉండగా మా స్వామి పెట్టుకున్నటువంటి పాదాభరణంతో ఇద్దరు పాదములను తీసుకొచ్చి పువ్వులు పరిచిన పళ్ళెంలో పెడితే నా భార్య బంగారు పాత్రతో నీళ్లు పోస్తుంటే నేను ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వాన్ని కడిగి కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయ కథాదత్తే వాణీ ముఖ కమల తాంబూలరసతాం అంటారు సౌందర్యలహరిలో శంకరులు. మా తల్లి పాదములకు పెట్టుకున్న పారాణి, పరమశివుడి పాదములకు పెట్టిన చందనం ఆ నీళ్లల్లో కరిగి పసుపు ఎరుపు రంగు పొందితే శారదానవరాత్రుల్లో సువాసిని పూజ చేసినప్పుడు కాళ్ళు కడిగిన నీళ్ళు అలా ఎర్రగా ఉంటే అమ్మా ఒక్కసారి కాళ్ళు ఎత్తుతారా అంటే వాళ్ళిద్దరూ పాదాలు పైకి ఎత్తితే ఆ పళ్ళెం తీసి పక్కన పెట్టి ఉద్ధరిణితో ఆ నీళ్లు తీసి కుడి చేతిలో పోసుకుని 3 మాటలు లోపలకు పుచ్చుకొని ఆ తడిగా ఉన్న పాదాల మీద నేను నుదురు పెట్టి నమస్కారం పెట్టి గృహీత్వా హస్తాభ్యాం, అమ్మా ఒక్కసారి నా చేతిలో పాదాలు పెట్టరా అంటే ఇద్దరు పాదాలు ఎత్తి నా చేతుల్లో పెడితే శిరసి నయనే వక్షసి వహన్, నా తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుని పువ్వుల పొట్లం కర్పూరం పొట్లం కట్టి అది కళ్ళ మీద పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా వేళ్ల చివరి భాగాలు నా కళ్ళకి తగులుతుంటే ఆ 10 వేళ్ళు అమ్మవారివి 5 వేళ్ళు, ఇటు 5 వేళ్ళు, ఇటు శంకరుడు 5 వేళ్ళు, ఇటు 5 వేళ్ళు, 20 వేళ్ళు నా కళ్ళకి తగిలేటట్టుగా ఇలా అలదుకుని నా దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని ఆ పాదములకు చందనం రాసి పారాణి పెట్టి ఆ పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తే ఆ పసుపు కుంకాలు నా నుదిటికి అంటుకుని సువాసన వస్తుంటే ఆనంద భాష్పాలు కారుతూ ధ్యానంలో నేను పాదవు పూజయామి దగ్గర ఉండిపోయాను అనుకోండి. అది స్వీకరిస్తాడా? పాదవు పూజయామి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, లేదేదో ముఖ్య ఆచమనీయం సమర్పయామి, ఆచమని 3 మాటలైనా పుచ్చుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి తామలపాకుతో ఇలా ఆచమనం. ఏది శ్రద్ధయా దేయం? గురువుగారు చెప్పిన మాటలు ఏమయ్యాయి గృహస్థాశ్రమంలో? ఎందుకు దిక్కుమాల పూజ? అప్పుడు ఏమవుతుందంటే ఎవరు మనసు పెట్టాడో వాడు తరిస్తాడు, వాడు విడుదల పొందుతాడు. అది మోక్షం. నేనెక్కడ ఇవ్వగలను? చిటికిన వేలైతే పట్టుకోగలనేమో కానీ పూజలో పక్కన కూర్చున్నప్పుడు మనస్సు ఎవరిది వాళ్ళు అలా ఉండడం వాళ్ళ అదృష్టం అంతే. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలనేమో కానీ నీళ్లు తాగించగలనా? ఇద్దరం కలిసి ప్రస్థానం చేయగలమేమో కానీ మనసు ఆర్ద్రత పొందడం ఎవరి అదృష్టం వాళ్ళది. ఒక సరోవరంలో తామర పువ్వు కప్పతోటి, పీతతోటి, చాపతోటి, పురుగుతోటి కలిపి పుడుతుంది. ఆ మొగ్గ అరవిరిసి తామర పువ్వు అవుతుంది. అందులో కావలసినంత తేనుంది. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధమాహ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాదృత సత్పక్షస్సు మనోవనేషు సవన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర్లు. అలా ఆ తామర పువ్వు నిండా తేనుంది. దానితో కలిపి పుట్టినటువంటి కప్పకి తెలుసా? చాపకి తెలుసా? పురుగుకి తెలుసా? ఎక్కడో పక్కన అడవిలో ఉన్న తుమ్మెదకి తెలుసు అందులో మకరందం ఉందని. అది ఎగిరి వచ్చి తామర పువ్వు మీద ఉన్న మకరందాన్ని గ్రోలింది. ఒక సరోవరంలో కలిసి పుట్టిన తామర పువ్వులో తేనె పక్కనున్న కప్పకి తెలియనట్టు దాంపత్యంలో ఇద్దరు కలిసే ఉన్నా ఒక స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరి ఆనందం వాళ్ళది. ఒకనాడు భార్యది కావచ్చు, ఒకనాడు భర్తది కావచ్చు. కానీ ఆయనలా నేను కూడా భావన పొందాలని తాపత్రయపడితే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. భావన చేత పరమేశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. ఆర్ద్రత, ఆ తడి మనసుకు ఉండాలి.
ఆ ప్రస్థానంలో ఏమో ఎవరు విడుదల పొందుతారో, ఎవరు జనన మరణ చక్రము నుండి విడిపోతారో అక్కడ నేను నాతి చరామి అనడం ఎలా కుదురుతుంది? అందుకని మోక్షాన్ని కలపరు. అది నా చేతిలో ఉన్నది కాదు. ధర్మమునందు అతిక్రమించను, అర్థమునందు అతిక్రమించను, కామమునందు అతిక్రమించను. మోక్షము నేనివ్వగలిగినది కాదు, నా చేతిది కాదది. అందుకే ఆ మాట ప్రస్తావన చేయరు. నాతి చరామి, ఈ మూడిటి యందు నేను ఈమెని అతిక్రమించను. ఈ వివాహ సంస్కారము ద్వారా పడని లేవని, కష్టపడని సుఖపడని, ఒకరోజు చీకటి వెన్నెలా ఉన్నట్టే ఒకరోజు సంతోషపడతాం, ఒకరోజు దుఃఖంగా ఉంటాం, ఓ రోజు కష్టపడతాం, ఓ రోజు నవ్వుతాం. ఏది వచ్చినా వాణ్ణే నమ్ముకుని ప్రస్థానం చేస్తాం. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనఃకదా సదాశివం భజే. ఏదైనా కానీ కొండలరాయడే మా కులదైవము, ఎండ కాని వాన కాని ఏమైనా కానీ, కష్టమే కానీ సుఖమే కానీ వాడే నాకు దిక్కు. లోకుల్నన్గని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునన్ తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అలా ప్రస్తావన చేస్తా, అలా ప్రస్థానం చేసి ముందుకెడతా. మనసుకి ఇంత సంస్కారాన్ని ఇస్తారు వివాహంలో. అబ్బాయి, ఇది ఒక హోమం చేయడం కాదురా, ఇదో పూజ చేయడం కాదురా, నీ జీవితాన్ని తరింప చేసుకోవడం. నువ్వు కాదు, నీకు ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారు నీ నడవడి చేత, నీ ధర్మం చేత. ఇంకా పురుషుడైతే పుట్టిన వంశాన్ని తరింపచేస్తాడు, ఆడపిల్ల 2 వంశాల్ని తరింపచేస్తుంది. ఎందుకని అంటే ఆడపిల్లని కన్యాదానం చేయడం అన్న మాట లౌకికంగా వాడిన పెళ్లిలో చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చెయ్యరు. అందుకే ఆ పిల్లనిచ్చేటప్పుడు ప్రతిపాదయామి అంటాడు కన్యాదాత, ఓం స్వస్తి అంటాడు ప్రతిగ్రహీత. ఆ పిల్లని పుచ్చుకుంటున్నవాడు ఓం స్వస్తి అంటాడు. ప్రతిపాదయామి, నీకు ధర్మమునందు ఆలంబనంగా ఇస్తున్న ఈమెని. అందుకే పుట్టినింటి వారు హక్కుని విడిచిపెట్టి ఇవ్వాల. ఆమె పుట్టినింటికి కూడా చెంది ఉంటుంది, ఆమెకు అధికారం ఉన్నది పుట్టింటికి రావడానికి. మా ఇంట శుభకార్యం ఉన్నదమ్మా, మా అమ్మాయిని తీసుకెడతానని చెప్పి అల్లుడికి చెప్పి కూతుర్ని తీసుకెళ్ళడానికి మామగారికి ఎప్పుడూ అధికారం ఉంటుంది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే అధికారం కూతురుకుంటుంది. నా కూతుర్ని ఉద్దేశించి దాని అభ్యున్నతి కోసం ఒక పూజ చేయించే అధికారం నాకుంటుంది. శారదా నవరాత్రులు వస్తుంటే అమ్మా కుంకుమార్చన చేసుకోవే అని చెప్పి కుంకుమార్చనకి కావలసినటువంటి డబ్బు ఖర్చు పెట్టే అధికారం నాకుంటుంది పెళ్లి చేసేసిన. ఎందుకంటే కన్యాదానం చేస్తే ఒక పంచెల చాపు ఇచ్చేసినట్టుగా నేను చతుర్థీ విభక్తి వేసి నా కూతురిని ఇవ్వాల. ఇదం నమమా, ఇది నాది కాదు అని నేను ఇవ్వలేదు. ప్రతిగృహామి, నీది కాదని ఇచ్చేసావు, నాదని పుచ్చుకుంటున్నానని నా అల్లుడి పుచ్చుకోవాలా, అలా ఇవ్వను. ప్రతిపాదయామి, నీకు ధర్మం కోసం ఇస్తున్నానంతే. ఆమె మీద నాకు కూడా అధికారం ఉంది, నా బిడ్డ మీద. అందుకే ఆమె ఉద్ధరణ కొరకు నేను పూజ చెయ్యొచ్చు. ఆమె తన నడవడి చేత నన్ను తరింపచేస్తుంది, వాళ్ళ మామగారిని తరింపచేస్తుంది. నిజంగా చెప్పాలంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల గొప్పది. ఆమె 2 వంశములను తరింపజేస్తోంది. ఇది నేను ఏ పక్షపాత బుద్ధితో చెప్పట్లేదు, సభలో ఎవరెక్కువ ఉన్నారని చూసి చెప్పట్లేదు, ఉన్న మాట చెప్తున్నాను. ఎక్కడి ధర్మం అక్కడే. ఇక్కడ కూర్చున్నప్పుడు ధర్మం చెప్పడానికి ధైర్యం లేకపోతే చెప్పడం మానేయడం మంచిది. ఆ మాట కృష్ణారావు గారికి చెప్పి కాకినాడలో కూర్చుంటే వద్దన్నారా? కాబట్టి ధర్మమే మాట్లాడాలి నేను. ఆడపిల్ల 2 వంశాలని తరింపచేస్తుంది. అందుకు కదా రామాయణంలో సీతమ్మ పుట్టి ఇక్ష్వాకు వంశాన్ని తరింపచేసింది, విదేహ వంశాన్ని తరింపచేసింది. అందుకే వైదేహి అన్న మాట ఉంది నా తల్లికి. కాబట్టి ఈమెను అతిక్రమించను అన్న తర్వాత చతుర్థీ విభక్తి వెయ్యకుండా ఈమెను నీకు ధర్మాచరణమునకు ఆలంబనంగా ఇస్తున్నాను అని ఇస్తారు. బహుశः మీకు ఎక్కడా ఇంత అద్భుతమైనటువంటి సంస్కారము కనపడదు. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తే చతుర్థీ విభక్తి వేసి దానం చేయాలి. ఏదో ఓ చెంబు ఇచ్చాననుకోండి, ఇది నాది కాదు, సంప్రదదే నమమా, ఇది నాది కాదు అని ఇస్తాను. ప్రతిగృహామి, నేను పుచ్చుకుంటున్నాను అని పుచ్చుకున్న ఆయన పుచ్చుకుంటాడు.
నా కడుపున పుట్టిన ఆడపిల్లని ఇస్తున్నాను అనుకోండి, అలా ఇవ్వను. ప్రతిపాదయామి, నువ్వు అడిగావు, నాకు ధర్మ ప్రజా సంపత్త్యర్థకం స్త్రియముద్వహే, నాకు ధార్మికమైన ప్రజ కోసం, ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం నాకు ధర్మపత్ని కావాలి అని అడిగావు. నువ్వు తరించడానికి నీకు ఆలంబనంగా ఇస్తున్నాను తప్ప నా హక్కు వదులుకుని నీకు పంచెల చాపో మా ఇంట్లో చెంబో ఇచ్చినట్టు ఇవ్వలేదు సుమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిల్లని చూసుకో అంటే చతుర్థీ విభక్తి వేసి విడిచిపెట్టట్లేదు పిల్లని. పుట్టినింటి వారికి కూడా అధికారం ఉన్నది. అంత శక్తివంతురాలు ఆమె. ఇంత గొప్పగా కన్యాదానం చేశారు అంటే ఆమెతో కలిసి ప్రస్థానం చేసి ఆమె తరించాలి, అతను తరించాలి. ఇద్దరూ ఇంద్రియముల యొక్క సుఖాన్ని పొందాలి, మనసు శాంతించాలి, కామము శాంతించాలి. దేని చేత? ధర్మము చేత కట్టబడి, ధర్మము చేత కట్టబడి శాంతి పొందాలి తప్ప తీర్చుకోవడం అన్న కారణం చేత కాదు. అది వివాహమునందున్నటువంటి గొప్పతనం, అది వివాహ వైశిష్ట్యం. అందుకే వివాహమునందు ఉండేటటువంటి అంగములన్నీ కూడా మనసుని సంస్కరించి మనిషిగా బ్రతకడానికి, మనిషి జీవితం పండడానికి కావలసిన రీతిలో పరమేశ్వరుడు వేదరూపంలో ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి మంత్రాలు. కాబట్టి వివాహ వైశిష్ట్యం ఎంత గొప్పదో దయచేసి మీకు తెలియనిది కాదు. కానీ అంత గొప్ప వైశిష్ట్యాన్ని తెలుసుకున్న నాడు మనం వివాహం ఎంత పవిత్రమైనదో తెలుసుకుని గృహస్థాశ్రమాన్ని పండించుకోగలుగుతాం. మిగిలిన విశేషాలు మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం తిరిగి కలుసుకున్నప్పుడు మీకు ప్రవచనం చేస్తాను. కానీ రేపు జరగబోయే పార్వతీ కళ్యాణం గురించి 1-2 నిమిషాలు చెప్పమని నన్ను ఆదేశించారు కాబట్టి అది చెప్తాను. దయచేసి నా యందు ప్రేమతో అలాగే కూర్చోవలసినదిగా ప్రార్థన. రేపు ఉదయం 9:30, రేపు ఉదయం 9:30 ఇదే వేదిక మీద పార్వతీ కళ్యాణం జరుగుతుంది. పార్వతీ కళ్యాణం మహాద్భుతమైన కళ్యాణం. కళ్యాణము వివాహము ఈ రెండిటికి ఒక తేడా ఉంటుంది. వివాహం మళ్ళీ జరగాలని కోరుకోకూడదు, జీవితంలో ఒకసారి. కళ్యాణం ప్రతిరోజు జరుగుతుంది, రోజు 3 మాటలు కూడా చేయొచ్చు. కానీ కళ్యాణం వివాహంలాగే ఉంటుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణము అన్న మాట వాడినప్పుడు ఎప్పుడూ కూడా వధువు వైపు నుంచి చెప్తారు. శ్రీరామ కళ్యాణం అనరు, సీతా కళ్యాణం అంటారు. శ్రీకృష్ణ కళ్యాణం అనరు, రుక్మిణీ కళ్యాణం అంటారు. పరమశివ కళ్యాణం అనరు, పార్వతీ కళ్యాణం అంటారు. శ్రీనివాస కళ్యాణం కాదు, పద్మావతి కళ్యాణం. ఎందుకని అంటే జీవుడు బ్రహ్మమును పొందుతాడు, జీవుడు స్త్రీ చేత సంకేతింపబడతాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఈ జీవుడు బ్రహ్మమును పొందితే జీవబ్రహ్మైక్య సిద్ధి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కానీ తొందరగా మనసు పట్టుకోవడానికి, మనసు ప్రధానం కదా, అందుకే కళ్యాణమునందు వివాహంలాగే వెడుతుంది క్రతువంతా. ఆ వెడితే ఏమవుతుందంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతీతి ఇది కళ్యాణ అని. అది సంతోషంతో చూసినంత మాత్రం చేత పాపము అడ్డొచ్చి ఏ ప్రధానమైన అవసరం తీరక బాధపడుతున్నాడో ఆ పాపము నశించి అవసరం తీరుతుంది. అందుకే కళ్యాణము శ్రేయోదాయకము. అంత గొప్ప కళ్యాణంలో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర్లు. ఆద్య కుటుంబిని, ఆది కుటుంబం పార్వతీ పరమేశ్వరుల్ని. పార్వతీ కళ్యాణం పరమాద్భుతం. రేపు జరుగుతుంది, మీరు చూద్దురు. కానీ ఇవాళ నాకు సమయం చాలక చెప్పలేకపోయాను. పెళ్లిలో కూడా మహాసంకల్పం చదువుతారు. అసలు ఆ మహాసంకల్పం చదివినప్పుడు ఈ సృష్టి ప్రారంభం దగ్గర మొదలు పెడతారు. సృష్టి ప్రారంభం దగ్గర మొదలుపెట్టి ఈ సుముహూర్తం వరకు చెప్తారు. అందులో నదుల పేర్లు, పర్వతాల పేర్లు, రాజుల పేర్లు, రాజ్యాల పేర్లు, ఈ భూమండలం ఎలా వచ్చింది, ఎన్ని రకాలైనటువంటి ఆ లోకాలున్నాయి, ఈ విషయాలన్నిటినీ ఉటంకిస్తారు. మహాసంకల్పం జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడకుండా వింటారో వాళ్ళు కూడా పీటల మీద కూర్చుని కళ్యాణము చేసినట్టే. అందున రేపు కళ్యాణం జరిగేటప్పుడు 33 దీపములు తీసుకొస్తారు.
వివాహ క్రతువులో దానికి అర్థం ఏమిటంటే 33 కోట్ల మంది దేవతల్ని తీసుకొచ్చినట్టు. ఆ పార్వతీ కళ్యాణం రసరమ్యంగా ఉంటుంది. ఇవాళ విన్న సంగీత కచేరీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది రేపు. ఇవాళ చెవులకు పంట, రేపు కన్నులకు పంట. కాబట్టి అంత అద్భుతమైన కళ్యాణం. అందున మా సుబ్రహ్మణ్య శర్మ గారు కాకినాడ నుంచి వచ్చారు బ్రహ్మస్థానంలో కూర్చుని చేయించడం కోసం. ఎంత భక్తిగా చేయిస్తారు. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా 9:30 కల్లా కళ్యాణం ప్రారంభమవుతుంది. తదనంతరం మీ అందరూ కూడా భోజన సదృశమైనటువంటి పదార్థం. ఇక్కడ అన్నపూర్ణాంశలో ఒక ఆయన ఉన్నారు, ఈ కుచలాంబాళ్ కళ్యాణ మంటపం అధినేత మోహన్ గారు. ఆయనకి కడుపు నిండా పెట్టడం అంటే ఎన్ని ఆధరవులతో పెట్టాలి అని ఎంత సంతోషమో. రేపు కళ్యాణం ఇన్ని ఆధరవులు చేయించాలి, ఇన్ని మధుర పదార్థాలు పెట్టాలని ఆయన ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు. అందుకని కళ్యాణం అయిపోగానే ఇక్కడే చక్కగా భోజనాలు కూడా ఉన్నాయి. మీ అందరూ సంతోషంగా కళ్యాణ భోజనం చేసి ఇంటికెళ్ళి మళ్ళీ సాయంకాలం వివాహం గురించి వినడానికి రావచ్చు. పైగా తేలికేగా ఆదివారం ఒక్కరోజు చక్కగా అనుసంధానం చెయ్యొచ్చు. కాబట్టి మీ అందరూ కూడా, నేను అన్నీ చెప్పేస్తే అందమే ఉంటుందండి, కొన్ని చెప్పకుండా అనుభవిస్తేనే అందం. కావాలంటే ఆ కళ్యాణ క్రతువు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ ముఖ్యమైన విషయాల మీద నేను ఏదో కూయడం అలవాటైంది, కూయకుండా ఎలా ఉంటుంది, అందుకని అప్పుడు కూస్తాను, మీరు విందురుగా. కాబట్టి చక్కగా మీ అందరూ చెయ్యవలసింది ఒక్కటే, 9:30 ముందు ఎవరు వస్తే వాళ్ళు ముందు కూర్చుంటారు రోజులాగే కదండి. ఒక్క 5 నిమిషాలు కదా అంటే చాలా దూరం వెళ్ళిపోతే అంత స్పష్టంగా కనపడక నన్ను తిట్టుకోవద్దు. కాబట్టి 9:30 నేనంటే దానికన్నా ముందు రండి అని దాని ఉద్దేశ్యం. అలా వస్తే చక్కగా ఎంత అందంగా ఉంటుందో. మీకు ఇవాళ బోనస్ ఏమిటంటే, నేను ఆ మాట అన్నాను కాబట్టి మహాసంకల్పం ఎంత అందంగా ఉంటుందో, మన వివాహ క్రతువులో కూడా మహాసంకల్పం చదువుతారు, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక్కసారి మా సుబ్రహ్మణ్య శర్మ గారిని వేదిక మీరు చదవవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి మహాసంకల్పం చదవండి, వాళ్ళందరూ కూడా విని సంతోషిస్తారు. కన్యాదానం చేసేటప్పుడు కూడా మహాసంకల్పం చదువుతారు. సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఎన్ని నదులు, ఎన్ని పర్వతాలు, ఎంతమంది చక్రవర్తులు, ఇప్పటి సుముహూర్తం వరకు చెప్తారు. దాని విశేషం ఏమిటి అన్నది రేపు సాయంకాలం ప్రవచనంలో చెప్తాను. కానీ ఇవాళ ఒక్కసారి ఆ మహాసంకల్పం విని సభని పూర్తి చేద్దాం మంగళప్రదంగా. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏదైనా 3 అయితేనే కదూ సంపూర్ణం, 3 ముళ్ళు కదూ మంగళసూత్రానికి. ఈ వేదిక ముందు సంగీతంతో ప్రారంభమైంది, తర్వాత సాహిత్యం, తర్వాత మంత్రం. మీరు కాదనకుండా ఇక్కడ కూర్చుని చదవండి, నేను అక్కడ కూర్చుని వింటా. రండి. ఓం అథానంతవీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య చించాపరిమితశక్త్యా భృగమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయువాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానంత నాగసేచ తక్షకాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకానాం అధోభాగే చక్రవాల శైలమధ్యగత మహాతుమేరో సహస్రచకరాణువర్తిని మహానాళాయమాణ ఫణిరాజరాజన్యసేటస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావత్యశోకవత్యంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావతి ఇత్యష్టౌ పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేరైశానాష్ట దిక్పాలక పరిపాలితే ఓం పరిపాలితే భాగీరథీ గౌతమీ నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్రా రేణుకా
మలాపహారీ కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోక కౌశికీ గండకీ విచిత్రక వశిష్ఠ ప్రవర కాశ్యపీ సరయు సర్వపాపః కుశావతీ ఫల్గుని కరతోయా పుణ్యతా ప్రణీతాద్యనేక పుణ్యనదీ పవిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతిక పురీద్వారావతీ సప్తపుణ్యపురే విరాజితే స్వామి పుష్కరత్రగతహిత శేషాచల సగరగుల్మలత్వహితహిత శ్రీశైలాది పుణ్యతీర్థ పుణ్యాచలాధిష్ఠితే జంబూప్లక్ష శాల్మలకుశక్రౌంచ శాఖపుష్కరాక్ష సప్తద్వీపదీపితే ఇంద్రకశేరు తామ్రగభస్తినాగ సౌమ్య గాంధర్వచారణ భారతేతి నవవర్షాత్మకే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తృతే భారత కిం పురుషేళావృత కురుభద్రాశ్వక రమణక హిరణ్యక కేతుమాల హర్యాఖ్యేతి నవఖండమండితే దండక వింధ్యక చంపక బదరిక నహుష నైమిష ద్వైత గుహదేవదారు శ్వేతాఖ్యేతి దశారణ్యాయుతే 50 కోటి విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే వివిధ సురతరు క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ పటల భ్రమర ఝంకార నికర కదంబిత కలకంఠ కూజిత సనాథ కేకేకుల ముఖరీకృత విజిత సారస్వత స్మరతరుషండే అతుల విమల సత్కల ధౌత కల్పతరుచ్ఛాజా విన్యస్త దేదీప్యమాన రత్నసింహాసనస్యోపరిస్థిత యంత్రరాశేశ్చతుర్దశ వర్ణవర్ణిత సహస్రయోజనోన్నత విస్తారస్కర పూర్వతశకరీకృత ధ్వజపతాకాయుత యోజనోన్నత కదంబ వృక్షదీపితస్య మందారస్య ప్రాంతే భరతఖండే ఇదానీం తన వర్తమానస్యాస్య బ్రహ్మణః సరపరిమితస్యారుషో పూర్వార్ధం 50 గతం భవతి అథ ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే 13 ఘటికా 24 ఘటికాగత ఏషద్విఘటికాయాం ప్రథమ ప్రాణాయామకాలే పార్థివకల్పానంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప పద్మకల్ప సావిత్రీకల్పానామంతర్వర్తి శ్వేతవరాహకల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమతామసరైవ తచాక్షుష వైవస్వత సూర్యాగ్ని బ్రహ్మరుద్రదక్షరౌచ్య భౌచ్య 14 మన్వంతరాణామంతః పరిగణిత 7 సంఖ్యాక వైవస్వత మన్వంతరే శ్రీమదాది విష్ణోర్మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాణాం మధ్య పరిగణిత 9 సంఖ్యాక బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కియాఖ్య షట్చరుక్ర పురుష మధ్య పరిగణిత తార్తీయ సంఖ్యాక శాలివాహన శకే ఇదానీం 28 మహాయుగే 28 సహస్రాన్విత 17 లక్షయుక్త కృతయుగే జాతే 96 సహస్రాన్విత 12 లక్షాబ్దయుక్త త్రేతాయుగే జాతే 64 సహస్రాన్విత 8 లక్షాబ్దతహిత ద్వాపరయుగే జాతే 32 సహస్రాన్విత 4 లక్షాబ్దే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ దుర్ముఖినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే కృష్ణపక్షే ప్రతిపతిథ్యాం స్థిరవాతరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ సర్వేషాం యజమానానాం సకల శ్రేయోభివృద్ధ్యర్థం దివ్యాలంకృత మంటపే శ్రీ పార్వతీ పరమేశ్వరయోః దివ్య కళ్యాణ మహోత్సవ సమయే మహాసంకల్పముచ్చార్య హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.